ప్రైజ్ ది లార్డ్. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యకి దైవజనులు ఇచ్చేసి ఉన్నారు. ఈ సమయంలో కొమ్మిలో పాస్టర్గా పనిచేయుచున్నటువంటి జడ ప్రణయ్ గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నీ ఉన్నతమైన అద్వితీయమైన నామానికి వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నీ దాసుడు నిలవబడబోతున్నాడు నాయనా. నీ రెక్కల చాటున మీరు దాయండి. నీ ముఖ దర్శనము కనిపిస్తూ మీరు మాట్లాడండి. స్తబ్దమైన హృదయాలను నిదిలిస్తూ సరిచేస్తూ మీరు మాతో మాట్లాడండి. నైనా నీ సన్నిధిలో విరిచి అనేకమైన మర్మాలు మాకు మీరు తెలియచేయండి. నైనా నీ దాసుడు కిషోరాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. భారవంతముతో చేస్తున్న ఈ పరిచర్యలో మీరే తనకు తోడుగా నీడగా ఉండండి. ముందుకు నడిపించండి. రాబోతున్న నీ ప్రజలను త్వరితముగా రప్పించు స్తోత్రాలు చెల్లించుకుంటూ పాటలు పాడుతూ చిన్నప్పటి నుంచి మా యొక్క సంఘంలో నాకు ఊహ తెలిసేటప్పటికి దేవుని పాటలు పాడుతూ ఉండేవాడిని. నేను మన ఈ యొక్క ఏబిఎం స్కూల్లోనే ఉండేవాళ్ళమే. అప్పుడు మా నాన్న యొక్క రెండవ తమ్ముడు కరుణాకర్ గారు వారి యొక్క భార్య అయినటువంటి నిర్మల గారి యొక్క అన్న ఆల్ఫ్రెడ్ గారు నాకు మామయ్య అవుతారు. ఆయనతో కలిసి చిన్న వయసు నుండి పరిచర్యకి వెళ్ళేవాడిని. ఆయనతో పాటుగా వీధి సువార్తకి వెళ్ళేవాడిని. నేను ఆయన సైడ్ డ్రమ్ కొడుతూ నాతో పాటు ఇంకొక ఏలియా అనేటువంటి అన్న కూడా మీ ఇద్దరు ఆయనతో పాటు పరిచర్యకి వెళ్ళేవాళ్ళమి. 8th నుంచి నేను ఆ విధంగా పరిచర్యలో వీధి సువార్తలో అట్లా పాల్గొంటూ వచ్చేవాడిని. ఆ విధంగా నేను పరిచర్యలో నా చిన్నప్పటి నుంచి నేను ముందుకి కొనసాగుతూ వచ్చాను. అయితే నాకు రక్షణ లేదు, మారు మనసు లేదు. అయితే దేవుని పనిలో మాత్రము నేను పాలిభాగస్తుడిగా ఉంటూ ఉండేవాడిని. ఆ తర్వాత ఇంటర్లో ఉన్నప్పుడు నేను మా యొక్క ఏరియాలో ఉన్నటువంటి కొంతమందితో తిరిగి నా యొక్క ఇంటర్మీడియట్ని ఇన్ టైంలో పూర్తి చేసుకోలేకపోయాను. అప్పుడు నేను ఇంటర్ ఫెయిల్ అయిపోయాను. అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నుంచి బరోడా అనేటువంటి ఊరికి వెళ్ళి నా యొక్క మెకానికల్ డ్రాఫ్ట్స్మెన్ కోర్స్ పూర్తి చేసి నేను మరలా 2000 సంవత్సరం ఇక్కడికి వచ్చాను. 2000 సంవత్సరం ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను బాగా అంటే దేవుని పరిచర్యలో బాగా వాడుకున్నటువంటి వారు ఎవరంటే, నేను మా ఆల్ఫ్రెడ్ మామతోటి పరిచర్యకి వెళ్ళేటప్పుడు మన జయసుందరరావు పాస్టర్ గారి చర్చికి చిన్నప్పుడు వెళ్ళాను. అప్పుడు అక్కడ నేను చిన్న వయసులో పాటలు పాడడం చూసి ఆయన, నువ్వు మంచి గాయకుడు అవుతావయ్యా, ఇంత చిన్న వయసు ఇంత బాగా పాడుతానని అప్పట్లోనే ఆయన జయసుందరరావు గారు ప్రవచించడంలాగా చెప్పారు.
దేవుని కృపను బట్టి అదేవిధంగా నేను అనేక దగ్గరలో పాటలు పాడుతూ దేవుని కొరకు వాడబడుతూ వచ్చాను. ఆ తర్వాత 2000 నుంచి నేను పాటలు పాడుతూ ఉన్నాను, కానీ నాకు రక్షణ లేదు. 2000 సంవత్సరం నుంచి 2003 సంవత్సరం వరకు సినిమా ఆర్కెస్ట్రాల్లో పాటలు పాడుతూ తిరుగుతూ ఉన్నాను. ఆ తర్వాత 2004 సంవత్సరం అక్టోబర్ 30 తేదీన సామెతలు 3వ అధ్యాయం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను యేసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరించాను. నేను యేసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరించి ఇప్పటికీ 18 సంవత్సరాలు పూర్తయింది. అందుకని ఈ యొక్క యవనస్తుల కూడిక ఈ దినమున పెట్టాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇక నుండి నేను ప్రతి నెల 2వ మంగళవారము యవనస్తుల మధ్య పరిచర్య జరిగించాలని, దాని నిమిత్తమై ఈ యొక్క యవనస్తుల కూడి ఇక్కడ ఏర్పాటు చేశాను. ఎందుకని ఇక్కడ ఈ మంచు కాలంలో ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశాను అని మీరు అనుకోవచ్చు. మొట్టమొదట ఒక ఫంక్షన్ హాల్లో అనుకున్నాను, కానీ అక్కడ పరిస్థితులు కొంచెము అనుకూలించక ఈ యొక్క ప్రదేశంలో అయితే నాకు బాగుంటుంది అనిపించి ఇక్కడ పెట్టాను. మంచి అయినప్పటికీ మీరందరూ వచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క యవనస్తుల కూడిక అని పాంప్లెట్లో వేశాం కనుక అందరూ రాలేకపోయారు. రేపటి నుంచి ఉజ్జీవ సభలు కనుక రేపటి నుంచి అందరూ వస్తారని విశ్వసిద్దాం. ఈ యొక్క సమయమందు మన మధ్యలో దైవజనులు క్రిసోస్టమ్ గారు, పాస్టర్ క్రిసోస్టమ్ గారు రాజమండ్రి నుంచి విచ్చేసి ఉన్నారు. వీరు నాకు ఏ విధంగా పరిచయం అంటే, మా యొక్క బాబాయ్ అయినటువంటి, నా యొక్క రెండవ బాబాయ్ అయినటువంటి కరుణాకర్ గారు మన క్రిసోస్టమ్ గారి యొక్క చర్చికి వెళ్తారు. అక్కడ ఒకసారి ఆయన మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసినప్పుడు, బాబాయ్ రాజమండ్రిలో ఏ చర్చికి వెళ్తారని నేను అడిగినప్పుడు మేము క్రిసోస్టమ్ గారని మంచి యంగ్ పాస్టర్ ఉన్నారు, ఆయన చర్చికి వెళ్తాము అని అడిగాను. చెప్పారు. నేను ఫస్ట్ మా బాబాయ్ని, బాబాయ్ రాజమండ్రి ఏ చర్చికి వెళ్తారు, మన జాన్ వెస్లీ గారి చర్చికి వెళ్తారా అని అడిగాను. కాదు, క్రిసోస్టమ్ గారని యంగ్ పాస్టర్ ఉన్నారు, చక్కగా వాక్యం బోధిస్తారు, మేము అక్కడికి వెళ్తామని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను ఏ పాటి దాన్నయ్యా అనేటువంటి పాటను యూట్యూబ్ ఛానల్లో చూడడం జరిగింది. దానికి తక్కువ రోజుల్లోనే ఎక్కువ వ్యూస్, అంటే దాదాపుగా 4 కోట్ల పైచిలుకు దాన్ని చూసి ఉన్నారు. ఆ యొక్క పాటని రాసినటువంటి వారు క్రిసోస్టమ్ గారు, ఆ యొక్క పాటని స్వరపరిచింది క్రిసోస్టమ్ గారే. పాట పాడింది, ఆ యొక్క పాటను పాడింది మన క్రిసోస్టమ్ గారి యొక్క సిస్టర్. ఆ యొక్క పాట పాడింది. ఆ పాట మీ అందరికీ సుపరిచితమే. నేను అప్పుడు అనుకున్నాను, క్రిసోస్టమ్ గారి చేత ఈ యొక్క కావలి పట్టణానికి వాక్యాన్ని అందించాలి అని ఆశ నాలో కలిగింది. బ్రదర్ని కాంటాక్ట్ చేసిన వెంటనే ఆయన ఒప్పుకొని మన మధ్యకి విచ్చేసి ఉన్నారు. దేవుడు చిన్న వయసులోనే బహుబలముగా ఆయన్ని వాడుకొంచు ఉన్నారు. ఆయన యొక్క వయసు కేవలము 36 సంవత్సరాలే. నా యొక్క వయసు 42 సంవత్సరాలు. చిన్న వయసులోనే దేవుని కొరకు బహుబలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు క్రిసోస్టమ్ గారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సమయమందు అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మనకి ఆయన నోట నుంచి దేవుడు వినిపించబోచున్నారు. ఆయన వాక్యాన్ని బోధించకముందు మన మధ్య ఉన్నటువంటి జాన్ బనియన్ గారు ప్రార్థన చేయవలసిందిగా వాక్యం కొరకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని ఈ విధంగా సమకూర్చిన విధానాన్ని బట్టి మనం చెల్లించుకున్నాం తండ్రి. ఈ కూటములో మీ మహిమార్థమై తండ్రి చేరిన వారికి ఆశీర్వాదకరముగా
జరుగునట్లుగా నీ కృప చూపము తండ్రి. ఏర్పరిచినటువంటి కన్వీనర్ని దీవించము, విచ్చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించము తండ్రి. అదేవిధంగా ప్రభు, నీ దాసుడు తండ్రి ఇప్పుడు నిలబడి మాట్లాడుచుండగా నీ దాసు నుండి వచ్చే వాక్కు ప్రతి హృదయాన్ని సంధించి ఎవరికి ఏ వర్తమానం కావాలో దయచేయము తండ్రి. నీ దాసుని బలపరిచి వాడుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో విన్సెంట్ బ్రదర్ ఉన్నారు, వారు కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాము. అలాగే పరదేశీ పాల్ బ్రదర్, వారిద్దరు కూడా వేదిక మీదకి రావాల్సింది మనవి చేస్తున్నాం. ఈ యొక్క సమయాన్ని మన మధ్య ఉన్నటువంటి దైవజనులకి అప్పగిస్తూ ఉన్నాను. నన్ను ఈ స్థలంలో నిలవబెట్టిన త్రియేక దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను వచ్చిన ట్రైను చాలా రద్దీగా ఉంది, కానీ నేను ఈ గ్రౌండ్లోకి వచ్చి చూస్తే చాలా ఖాళీగా ఉంది. ట్రైన్ చాలా రద్దీగా ఉందేమో, ఇది ఇంకెక్కువ ఖాళీగా అనిపిస్తుంది నాకు. అది బొకారో ఎక్స్ప్రెస్ అంట, అందరూ దాంట్లో శబరిమల వెళ్తున్నారు. నేను ఎక్కింది సెకండ్ ఏసీ కోచ్ అయినా కొంచెం జనరల్ కోచ్ లాగే ఉన్నారు జనాలు. ప్రియులరా, కావలి రోడ్లు కూడా కొంచెం ఖాళీగానే అనిపించినాయి నాకు. కానీ నేను గమనించింది ఏంటంటే, కావలిలో ప్రజలు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు లోపలికి వస్తున్నారు, వచ్చి ఖాళీగా ఉంది అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయిన వారినే నేను ఒక 20 మందిని చూసుంటానేమో. కాబట్టి మన భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఒక అలవాటు ఏంటంటే, రోడ్డు పక్కన ఎవడైనా బెడ్షీట్లు అమ్ముతున్నాడు అనుకోండి, అక్కడ గుంపులు గుంపులుగా చేరారనుకోండి, ఆ బెడ్షీట్లు వీడికి అవసరం లేకపోయినా కానీ వెళ్ళి నేను కొననిది ఏదో కొనేస్తున్నాడేమో అని చెప్పి కొనేస్తారు. ఒకవేళ వీడికి అవసరమైంది ఒక చోట దొరుకుతున్నా కూడా అక్కడ ఖాళీగా ఉందనుకోండి, నాకు అవసరం లేదేమో అనుకుని వెళ్ళిపోతారు. అది మన భారతీయుల యొక్క నైజం. కాబట్టి మనం ఎంతసేపు ఇంకొకరిని ఫాలో అవుతూ ఉంటాం. మనము ఎవరిని ఫాలో అవ్వాలి? దేవుణ్ణి, మనలోనే వాసం ఉంటున్న పరిశుద్ధ, నిన్ను ప్రేరేపించి ఇక్కడ దాకా నడిపించాడు కదా. ఒక 5 నిమిషాలు దేవుని మాటలేయో విని అప్పుడు వెళ్ళిపోయి నీ ఇంట్లో నువ్వు సేద తీరొచ్చు కదా. ఒకరిని నేను చూసినప్పుడు నాకేమనిపించిందంటే, వారు పాపం స్వెటర్లు వేసుకుని మరీ వచ్చారు, అంటే రెడీ అయ్యి మరీ వచ్చారు, వచ్చి మరీ వెళ్ళిపోయారు. అంత స్వెటర్లు వేసుకుని వచ్చి ఒక 5 నిమిషాలు వాక్యం విని వెళ్ళొచ్చు కదా అని అనిపించింది అనమాట. ప్రియులరా, నాకు ఒక విషయం గుర్తొస్తుంది. నేను కాలేజీలో చదువుకుంటున్న దినాల్లో ఒకరోజు కారులో వెళ్తున్నాం, నేను నా ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నప్పుడు అక్కడ బొప్పాయి అమ్ముతున్నాడు రోడ్డు పక్కన ఒకడు. కారు ఆపం బొప్పాయి తినటానికి. కారు ఆపితే మా ఫ్రెండ్స్ అన్నారు, కుర్రోళ్ళు కదండి అన్నారు, యవనస్తులు కూడికి అన్నారు కాబట్టి చెప్తున్నాను, కుర్రోళ్ళు కదా వాళ్ళు అన్నారు నాతోటి, ఒరే బొప్పాయి రొటీన్గా ఏమి అడిగి తినేస్తాం, వాడి దగ్గరికి వెళ్దాం, బొప్పాయి చలవ చేస్తుందా వేడి చేస్తుందా అని అడుగుదాం. చలవ చేస్తుందంటే మాకు ఆల్రెడీ చలవ చేసింది, వేడి చేయాలని అందాం. వేడి చేస్తుందంటే ఆల్రెడీ వేడి చేసింది, చలవ చేయాలని చెప్పి తినకుండా వచ్చేద్దాం. వాడు ముఖం ఎలా పెడతాడో చూద్దాం. వీడికి ముఖం కావాలా బొప్పాయి కావాలా కదా. కాబట్టి వెళ్తే వాడిని అడిగాం, బాబు బొప్పాయి చలవ చేస్తుందా వేడి చేస్తుందా అని అడిగాం. యాక్చువల్గా మెడికల్ డిక్షనరీలో ఇవి ఉండవు, చలవ చేయడాలు వేడి చేయాలి. కానీ మన అందరికీ తెలుసు చలవ చేయడం అంటే ఏంటో వేడి చేయడం అంటే ఏంటో. కాబట్టి వాడిని చలవ చేస్తుందా వేడి చేస్తుందా అని అడిగితే వాడన్నాడు, నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను, చలవ చేసిన వాళ్ళకి వేడి చేస్తుందండి, వేడి చేసిన వాళ్ళు చలవ చేస్తుందండి అన్నాడు. ఒకడు మొఖం ఒకడు చూసుకుని, మేము అనుకున్న మాటలు ఏమీ వినలేదు వాడు. ఒకడు మొఖం ఒకడు చూసుకుని నోరు మూసుకుని బొప్పాయి తిని పోదాం పదండ్రా అని చెప్పి బొప్పాయి తిని వెళ్ళిపోయాం. బొప్పాయినండి అంటారు ఇక్కడ కూడా. నేను నెల్లూరు జిల్లా మొట్టమొదటిసారి వాకాడు వచ్చాను, రెండోసారి నెల్లూరు జిల్లా రావడం ఇదే కావలే. ప్రభు కిషోర్ గారి నిజంగా ఆయన తృష్ణ, ఆయన ప్రయాసకి నేను ఆయన్ని అభినందిస్తున్నాను. ప్రభునామంలో ఆయనకి వందనాలు. దైవజనులు వేదిక మీద ఉన్న వారందరికీ కూడా వందనాలు. 18 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా
ప్రభు వాక్యం నలుగురికి వినిపించాలన్న ఆశ ఉంది చూసారా, అది చాలా మంచి ఆశ. దానికి ప్రజల నుంచి స్పందన వచ్చినా రాకపోయినా ప్రభు దగ్గర నుంచి ఖచ్చితంగా దీవెనలు వస్తాయి మీకు. కాబట్టి ప్రియులరా, వచ్చిన మీరు, నాకు ఒక స్ట్రెంగ్త్ ఉంది, బలం ఉంది. అదేంటో తెలుసా? నాకు ప్రజలతో సంబంధం ఉండదు, నాకు ఎప్పుడు ప్రభుతోటే సంబంధం. కాబట్టి ఎంతమంది వచ్చినా ఒకేలా చెప్తాను నేను వాక్యం. మా మందిరానికి చాలామంది వస్తారు ప్రభు కృపను బట్టి. నేను ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా అటువైపు ప్రాంతం నెల్లూరు జిల్లా నేను రావడం చాలా తక్కువ. వాకాడొచ్చాను, చెప్పాను కదా, వాకాడొచ్చాను. కానీ చాలా కాలం క్రితం మరలా ఇదే నెల్లూరు జిల్లా రావడం. ఇటువైపు నేను ఎక్కువగా వచ్చి ఉండలేదు. ఇది రెండోసారేమో నెల్లూరు జిల్లా రావడం. అవును, రెండోసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, యవనస్తుల యొక్క ప్రస్తుత కాల పరిస్థితి, యవనస్తులదే కాదు అందరిదే అదేంటనంటే, ప్రస్తుతానికి అది సుఖం ఇస్తుంటే దాన్ని తినేద్దాం, పర్యవసానం పక్కన పెట్టు. నీకు ప్రస్తుతానికి అది బాగుంటే అది భుజించు. అది ప్రతి ఒక్కరి యొక్క స్లోగన్, అది ప్రతి ఒక్కరి యొక్క డైలాగ్ ఈ దినాల్లో. స్ప్రైట్ తాగు, లైట్ తీసుకో అంటారు. ప్రియులరా, మీకు ప్రస్తుతానికి బాగుందా అది అనుభవించు. భవిష్యత్తు గురించి పక్కపెట్టు. నువ్వు నరకానికి పోతావా, పరలోకానికి పోతావా, నీవు తీసుకున్న నిర్ణయానికి పర్యవసానం తర్వాత చూద్దాంలే అని అంటది లోకం. కానీ వాక్యం చెప్తుంది, మనుష్యుడు ఏది విత్తునో అదే కోస్తాడు. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమగు పంటను, ఆత్మని బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమని పంటను కోయి. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నీ సమయాన్ని దేనికి కేటాయిస్తావో దానిని బట్టే నీకు ప్రతిఫలం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోనికి వెళ్తున్నాను. మార్కు సువార్త 8వ అధ్యాయము చూడాలని కోరుతున్నాను. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొను. ఒకడు సర్వలోకమును నా ప్రియ దేవుని బిడ్డలారా, అత్యంత విలువైంది ఎందుకో తెలుసా? అది దేవుని చేతి పని అంట. ఏంటంట? మీ దగ్గర ఫోన్ ఎవరి చేతి పని? శాంసంగ్ కూడా చేతి పని. యాపిల్ ఫోన్ వాడుతుంటే అది యాపిల్ చేతి పని అని. కానీ నీవు యాపిల్ కూడా చేయలేదు నిన్ను, శాంసంగ్ కూడా చేయలేదు నిన్ను. లేదండి మీ అమ్మ నాన్న కూడా చేయలేదు నిన్ను చేసింది దేవుడు. దేంతో చేశాడంట తెలుసా? నోటి మాటతో సమస్త సృష్టిని కలిగజేశాడు. కానీ నిన్ను ఆయన చేతులతో, నువ్వు ఆయన చేతి పని. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ, నేను ఎందుకో తెలుసా, ఎంతమంది ఉన్నా ఇంతగా తృష్ణతో దేవుని వైపు చూస్తూ ఆశతో మీకు వాక్యాన్ని ప్రకటిస్తుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క ఆత్మ, ఇట్స్ సో ప్రెషియస్ ఫర్ జీసస్. మేబీ వచ్చి చూసిపోయే వాళ్ళకి అదంతా ప్రెషియస్గా అనిపించలేదేమో, కానీ ఎవ్రీ సోల్ ఈజ్ సో ప్రెషియస్ ఫర్ గాడ్. ఒకవేళ ప్రపంచంలో పాపం చేసిన వాడు ఒక్కడే ఉంటే ఆ ఒక్కడి కొరకు సిలువ వేయబడ్డానికి యేసుప్రభు వచ్చి ఉండేవాడు. అర్థమైందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి కొంతమంది యవనస్తులు ఉన్నారు, పెద్దవారు కూడా ఉన్నారు. అత్యంత ప్రశస్తమైనది ఈ ప్రపంచంలో ఏంటో తెలుసా? అది మీరు కొనుక్కునే బట్టలు కాదు, ఇల్లు కాదు, కార్లు కాదు, ఇవేమీ కాదు. ఇవి ఖరీదైనవి, కానీ అన్నిటికంటే ప్రశస్తమైనది ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో నీ ఆత్మ. ఎందుకనంటే నెంబర్ 1, ఇట్స్ గాడ్స్ వర్క్మ్యాన్షిప్. అది దేవుని చేతి పని. ఎఫెసీ పత్రిక 2:20 ఉంటుంది. అది దేవుని చేతి పని అంట. దేవుడు అంట చేతులతో చేశాడంట. రెండోది, ప్రపంచంలో ప్రియులరా చాలా ఉన్నాయి, చాలా ప్రశస్తమైనటువంటి వజ్రాలు ఉన్నాయి. కోహినూరు వజ్రం గురించి ఇంకా భారతీయులు ఎన్నో మాటలు చెప్పుకుంటూ ఉంటారు. చాలా ఉన్నాయి ప్రశస్తమైనవి. తాజ్మహల్ అంటారు, ఈజిప్షియన్ పిరమిడ్స్ అంటారు, ప్రపంచ వింతల్లో ఒక వింత. చాలా ప్రశస్తమైనటువంటి ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. కానీ ప్రియులరా, దేనికి కూడా ప్రభులాగా రూపాంతరము చెందే సామర్థ్యం లేదు. బికాస్ ఆఫ్ ఇట్స్ పొటెన్షియల్. ఈ ప్రపంచంలో ఈ మైక్ ప్రభులాగా అవ్వలేదు. ఎంత పెద్ద గొప్ప బిల్డింగ్ అయినా కట్టండి, తాజ్మహల్ కూడా ప్రభులాగా అవ్వలేదు. కానీ నీకుంది ఆ సామర్థ్యం.
ఎందుకు అంత ప్రశస్తమైనది నీ ఆత్మ? నీ ఆత్మ అంటున్నానంటే నువ్వు అని అర్థం. ఎందుకనంటే మనం ఈ బాడీలో నివాసం ఉంటున్నాం. మనం ఈ బాడీని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళిపోయాడండి అంటారు. అంటే ఆత్మ అంటే ఎవరు? నువ్వే. దేవుని చేతి పని నువ్వు. యవనస్తురాలు, అన్నిటికంటే ప్రశస్తమైనది నీ ఆత్మ. కారణం ఏంటి అని అంటే ప్రపంచంలో ఏది కూడా ప్రభులాగా రూపాంతరం చెందలేదు. నువ్వు చెందగలవు. గొంగల్ పురుగు అంటే సీతకోక చిలకలాగా అవ్వగలదంట. దాన్ని మెటమార్ఫిసిజం అంటారు, అంటే రూపాంతరము అని అంటారు. ప్రపంచంలో ఏదైనా కానీ పాతదాన్ని రంగులేసి కొత్త బిల్డింగ్లా చేయగలవేమో కానీ ప్రభు రూపంలోనికి దేనిని రూపాంతరపరచలేం. ప్రపంచంలో ఇది ఎందుకు అంత ప్రశస్తమైనది అని అంటే వాక్యంలోనికి వెళ్ళిపోయే ముందు క్లుప్తంగా 4 మాటలు దీని గురించి చెప్తాను. మూడవది, ఇట్స్ సచ్ ఎ రేర్ పీస్. నీకు లాంటి వాడు, నీకు లాంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారేమో నాకు చూపించు. 130 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. అందరి దగ్గర ఆధార్ కార్డులకి ఏం తీసుకుంటారు తెలుసా? పేర్లు మాత్రమే కాదు, పేర్ల కంటే ప్రాముఖ్యం వేలిముద్ర, కంటి రెటీనా తీసుకుంటారు. ఎందుకో తెలుసా? ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే దాంట్లో నీ కంటి రెటీనా కానీ నీ వేలిముద్ర లాంటిది కానీ ఇంకొకటికి ఎవరికి లేదు. నీలాంటి వాడు మరొకడు ఎవడు లేడు, అంతే. యు ఆర్ సో ఇంపార్టెంట్, యు ఆర్ సో యూనిక్. ఒక్కోసారి అంటారు, ఎందుకండి ఇది చాలా కాస్ట్లీ అని అంటే, ఇలాంటిది లేదండి, రేర్ పీస్ అండి ఇది అని అంటారు. యు ఆర్ సచ్ ఎ రేర్ పీస్. అందుకే నువ్వు చాలా విలువైన దానివి, విలువైన వాడు. ముందు నీ విలువ చెప్తున్నాను. నీకు విలువనిచ్చిన దేవుని గురించి ఈ మాటలు తెలియజేస్తూ నీకు మాటలు తెలియజేస్తున్నాను. జాగ్రత్త వినండి. ఎందుకు ఇంత ప్రశస్తమైందంటే బికాస్ ఆఫ్ ఇట్స్ డ్యూరబిలిటీ. అయితే నువ్వు పరలోకంలో ఉంటున్నా, ఎక్కడో చోట ఉంటుంది నీ ఆత్మ, కానీ యుగయుగాలు ఉంటుంది. ఏది కూడా యుగయుగాలు ఉండదు, నీ ఆత్మే ఉంటుంది. చాలాసార్లు మనం వెళ్ళి కొనేటప్పుడు అడుగుతాం, ఎంతకాలం వస్తుందండి వాషింగ్ మిషన్ ఇది అంటారు. ఎంతకాలం కావాలేంటి నీకు? ఈ ఫోన్ ఎంత ఎక్కువ కాలం వస్తే అంత ఖరీదు ఎక్కువ, నీకు విలువ ఎక్కువ. ఎందుకు తెలుసా? యుగయుగాలు ఉంటుంది నీ ఆత్మ, ఎక్కడో చోట ఉంటుంది. తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇది దేవుని చేతి పని. రెండవది, ఇది మాత్రమే దేవుని రూపంలోనికి రూపాంతరం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలకు కూడా ఆ లెవెల్ లేదు. ఏ లెవెల్ లేదు? యేసు ప్రభు రూపంలోనికి రూపాంతరము చెందగలిగిన దేవుని రూపంలోనికి, ఒక పాపి దేవుని రూపంలోనికి రూపాంతరము చెందగలిగినటువంటి స్థితి మనిషికి మాత్రమే ఉంది. అందుకే ఇది ప్రశస్తమైంది. అందుకే ప్రభు మన కొరకు వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నాశనం అయిపోయింది, కానీ ప్రభు రూపంలోనికి రూపాంతరము చెందగలదు. దీని సామర్థ్యం ప్రభువుకి తెలుసు, సాతానుగాడికి ఏం తెలుసు? పాడైపోయింది కూడా ఇది ఎంత సామర్థ్యం కలిగిందంటే పాడైపోయినా కానీ ప్రభు రూపంలోనికి రూపాంతరము చెందగలదు. ఇది ఎందుకు అంత ప్రశస్తమైనది అని అంటే ఇది యుగయుగాలు ఉండగలదు. అన్నింటికంటే మిన్నగా ఇది ఎందుకు అంత ప్రశస్తమైందంటే ఇది యేసు ప్రభు కోరుకుని ప్రాణం పెట్టాడు దీని కొరకు. దీని కొరకు ఏం పెట్టాడు? కావల్లో ఈ గ్రౌండ్ పక్కనే ఎవరైనా 100 కోట్లకి స్థలం కొన్నారనుకోండి, ఈ గ్రౌండ్ విలువ ఎంత అయిపోద్ది? సడన్గా పెరిగిపోద్ది. దీనికి ఎంత వేల చెల్లించాడో తెలుసా దేవుడు? ఎంత? 100 కాదు, 200 కాదమ్మా, 1,00,000 కాదు, 2 లక్షలు కాదు. ఆయన ఈ ఆత్మ కొరకు చెల్లించినటువంటి వెల ఎంత అనంటే ఆయన ప్రాణమంతా. దేవుడు తన ప్రాణాన్ని దీనిని విమోచించడానికి వెలగా చెల్లించాడు. ఆ చెల్లించిన వెలను బట్టి విలువకు పెరిగిపోయింది. నేను పాట రాశాను, ఆరాధన పాట, అది ఇంకా రిలీజ్ చేయలేదు. దాంట్లో నీ రక్తమునే వెలగా చెల్లించి నా విలువను పెంచితివే, నా స్థితి మార్చిన నా యేసయ్యా నీకే స్తోత్రము. ఆయన తన రక్తాన్ని వెలగా చెల్లించి నా విలువను పెంచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సచ్ ఎ ఫ్యాబులస్ ట్రెజర్. అందుకే అంటున్నాడు ఇది అత్యంత ప్రశస్తమైనది. యువర్ సోల్, నీ ఆత్మ
ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది నీ కారు కాదు, నీ ఇల్లు కాదు, నీ చదువు కాదు, నీ ఉద్యోగం కాదు, నీ వ్యాపారం కాదు. అత్యంత విలువైనది నీలో ఉన్నది, అది నువ్వే అంటున్నాడు. చాలాసార్లు మనుషులు బుద్ధిహీనుల వలె విలువైనది లోకంలో ఎక్కడో ఉందని లోకమంతా ఎదుగుతూ ఉంటారు. ఆఫ్రికాలోనంట ఒకడట ఏం చేశాడంటే, వజ్రాలు దొరుకుతున్నాయని చెప్తే తన దగ్గర ఉన్నటువంటి ఎకరం పొలం అమ్మేసి వజ్రాలు వెతుక్కుంటూ ఆఫ్రికా అంతా తిరిగాడంట. ఎక్కడ దొరకలేదంట. అయితే వీడు అమ్మేసినటువంటి ఎకరం పొలం ఉంది కదా, ఆ ఎకరం పొలం కొనుక్కున్నాడు. ఒకరోజు దున్ని నీరు పెడుతుందంటే ఆ నీళ్ళలో తలతల మెరుస్తుందంట ఏదో రాయి. ఆ రాయి పట్టుకెళ్ళి చూపిస్తే వజ్రం అన్నాడంట. దాన్ని తర్వాత తవ్వి చూస్తే ఎకరం పొలం నిండా వజ్రాలేనంట. ఈ రోజుల్లో మనుషులు విలువని ఎక్కడెక్కడో ఎతుక్కుంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో అక్కడుంది ఇక్కడుంది విలువైనది అని చెప్పి భూమి కొనుక్కోవాలని కొనుక్కోండి, మంచిదే. ఇల్లు కట్టుకోండి, మంచిదే. కార్లు కొనుక్కోండి. కానీ అసలైన విలువ ఎక్కడుంది అన్నాడు ప్రభు. అరే, విలువైంది ఎక్కడుంది అమ్మా? విలువైంది ఎక్కడుంది? ప్రభు చెప్పాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్న వానికి ఏమి ప్రయోజనము? ఫ్యాబులస్ ట్రెజర్ నెంబర్ 1. ఇట్ ఈస్ సచ్ ఎ ఫ్యాబులస్ ట్రెజర్. ఈ కుర్చీలో కూర్చున్నది వజ్రం కంటే విలువైంది, అదే నువ్వే. ఈ కుర్చీలో కూర్చున్నది వజ్రం కంటే విలువైంది, అది నువ్వే, అది నేనే అని అనుకోండి ఒకసారి. నీకు తెలియదు నీ విలువ, ప్రభుకు తెలుసు. అందుకే నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులరా, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, ఒకసారి ఈ రోమపత్రిక 8వ అధ్యాయంలో ప్రభు ఈ మాటలు తెలియజేస్తూ ఏమంటున్నాడు అని అంటే, వాట్ ఏ ఫూలిష్ ట్రాన్సాక్షన్, ఎంత బుద్ధిహీనమైన లావాదేవీ. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును. అమ్మ మాట చెప్పన, సర్వలోకాన్ని ఎవడు సంపాదించుకోలేడు. మహా వెళ్తే కావలి ఊరు కొనేస్తారేమో మీరు. ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీని పిలిచిపోని ఓ దేశాన్ని కొనేస్తారేమో. కానీ ఎంత ధనవంతుడైనా కానీ పోని భూమిని కొనేస్తారేమో, కానీ సర్వలోకాన్ని ఎవరు కొనలేరు. ఈ సోలార్ సిస్టంలో నట పక్క సోలార్ సిస్టమ్ దగ్గరికి వెళ్తే ఆ ప్లానెట్ మీద ఈ ప్లాటినం కొండలు ఉన్నాయంట. ప్లాటినం అంటే బంగారం కంటే విలువైంది. మనకు కానీ కుదిరితే వెళ్ళి తవ్వేసుకుని వచ్చేసి ఉండేవాళ్ళం. ప్లాటినం కొండలు ఉన్నాయంట. ఇంకా సృష్టిలో ఈ శాస్త్రవేత్తలు దీన్ని పరీక్షిస్తూ చెప్తున్నారు, కొన్ని చోట్ల వజ్రాలు ఉన్నాయని, ఆ వజ్రాలతో నిండిపోయింది ఆ గ్రహం అని. కానీ ప్రియులరా, సర్వలోకాన్ని ఏ మనిషి సంపాదించలేడు. ఒకవేళ సంపాదించిన దాని దగ్గర ఎక్కువ కాలం ఉంచుకోలేడు. ఒక ఫ్రెంచ్ కింగ్, ఒక ఫ్రెంచ్ రాజు, ఆ దినాల్లో రాజులందరిలో ధనవంతుడట. కాబట్టి ఆయన సమాధి చేసేటప్పుడు ఏం చేశారంటే, తలపైన వజ్రాల కిరీటం పెట్టి సమాధి చేశారంట. ఒంటి నిండా బంగారం వేశారంట. మెడల్లో వజ్రాల హారాలు వేశారంట. కొన్ని వందల సంవత్సరాల తర్వాత తవ్వకాల్లో దొరికింది ఆయన శవం. అప్పుడు ఏం మిగిలింది? పుర్రె, ఎముకలు, ఇయే. ఇప్పుడు తలపైన పెట్టినటువంటి ఈ కిరీటం అంటే ఇలా కింద పడిపోతుందంట. అరే రాజుగారు అని మళ్ళీ పెడుతున్నారంట. ఆయన పెడుతుంటే మళ్ళా పుర్రె మీద సరిగ్గా నిలబడ్డం లేదు ఆ కిరీటం. ఎంతకాలం ఉంచుకున్నాడు ఆ వజ్రాలు ఆయనతోటి? ఒకడు సర్వలోకాన్ని సంపాదించలేడు. సంపాదించిన తన దగ్గర, ఒకవేళ సంపాదించాడు అనుకుందాం, సంపాదించిన తన దగ్గర ఎంతకాలం ఉంచుకుంటాడు? ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాడు? ఒకవేళ ఉంచుకున్నాడు, యోగిగాలు ఉంచుకున్నాడు అనుకున్నాం, అయినా కూడా అది అతనిని తృప్తిపరచలేదు. చేపను తీసుకెళ్ళి చెట్టు మీదను, పక్షిని తీసుకెళ్ళి నీటిలోనూ పెట్టండి, ఏమవుతుంది? దేవుడు పక్షుల్ని గాల్లో హాయిగా ఎగరడానికి సృష్టించాడు, చేపని నీళ్ళల్లో హాయిగా ఈదడానికి సృష్టించాడు. దేవుడు మనిషిని ఆయన సన్నిధిలో హాయిగా బ్రతకడానికి సృష్టించాడు. దేవుని సన్నిధి చేత తప్ప మనిషి దేని ద్వారా తృప్తి చెందలేడు. తృప్తి చెందినట్లు అనిపిస్తుంది కాసేపు. చిన్నప్పుడు బర్త్డే వచ్చినప్పుడు నా బర్త్డే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. అది అలా వచ్చి వెళ్ళిపోయేది. ఆ రోజే ఉండేది ఆనందం.
ఆ రోజు చాక్లెట్ ప్యాకెట్లు, కేకులు, అబ్బా గిఫ్ట్లు కదా. కొంతమంది క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా అనేది అది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దేవుని బిడ్డలారా, హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్స్ బట్ జాయ్ కమ్స్ ఫ్రమ్ లార్డ్. ఆనందం అన్నది లోపల నుంచి వచ్చేది, బయట నుంచి వచ్చేది కాదు. ప్రభు లోపల ఉంటే లోపల నుంచి బయటకు వస్తుంది ఆనందం. అప్పుడు దేవుని బిడ్డలారా, ఎంతమంది ఉన్నా నేను సంతోషంగా వాక్యం ఎందుకు చెప్తాను తెలుసా? నా ఆనందం మీ మీద ఆధారపడి ఉండదు, నా ఆనందం నాలో ఉన్న ప్రభు మీద ఆధారపడి ఉంటుంది. నేను ఆయన కొరకు పనిచేయట ఆయనకు ఆనందం, ఆయనకు ఆనందమే నాకు ఆనందం. కాబట్టి ప్రియులరా, ఐ నెవర్ కేర్ అబౌట్ యునో ఫేమ్ ఆర్ మనీ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. ప్రియులరా, గుర్తుపెట్టుకోండి, అత్యంత విలువైనది ఏంటంటే పేరు కాదు, డబ్బు కాదు, అధికారం కాదు, జనాలు చప్పట్లు కాదు. ఈరోజు కొడతారు, ఎంతకాలం కొట్టించుకుంటావు, ఏదో రోజు చచ్చిపోతావు కదా, అప్పుడు వాళ్ళు చప్పట్లు నీకు వినబడి. అత్యంత విలువైనది ఏంటంటే పేరు కాదు, అధికారం కాదు, డబ్బు కాదు, అత్యంత విలువైనది నీ ఆత్మ. ప్రభు అంటున్నాడు, సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే అది వానికేమి? అరే, అత్యంత విలువైంది తన ఆత్మ కదా, అత్యంత విలువైంది. హిస్ సోల్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఆ ఆత్మని సర్వలోకం కొరకు ఒకడు పోగొట్టుకుంటే అది బుద్ధిహీనమైన లావాదేవీ, అవునా కదా? బుద్ధిహీనమైన లావాదేవీ. ప్రియమైన వారలారా, ప్రభు ఇక్కడ అంటున్నాడు ఎంత బుద్ధిహీనమైన లావాదేవీ. ఎందుకో తెలుసా ప్రియులరా? ఏది పోగొట్టుకున్నా మరలా సంపాదించుకోవచ్చు, కానీ ఒకడు తన ఆత్మను అంటే తన ప్రాణాన్ని, తన సోల్ని ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ వెనక్కి తిప్పలేంది. అమ్మా, ఈరోజు ఈ రాత్రి ఎవరికి చివరి రాత్రో మనకు తెలీదు. నాకు అవ్వచ్చు, నీకు అవ్వచ్చు, మనందరికీ అవ్వచ్చు. ఒకవేళ ప్రభు రాకడ ఈరోజే, ఈ రాత్రి అయితే ఇది ఎవరికి ఆఖరి రాత్రో మనం ఎవరికి తెలియదు ప్రియులరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఏది పోగొట్టుకున్నా మరలా పొందుకోగలమేమో, కానీ తన ఆత్మను పోగొట్టుకుంటే మరలా వాడు దాన్ని పొందుకోలేడు. ఒక్కసారి నరకానికి వెళ్తే మరలా అది వెనక్కి తిరిగి రాదు. ఈరోజు నా వాక్యం ఏంటి అని అంటే, అసలు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన ఆత్మలు రక్షించడానికి వచ్చాడు. రక్షింపబడిన మనము దేన్ని ప్రశస్తమైన దానిగా, దేన్ని విలువైన దానిగా చూస్తున్నాం? ఒకవేళ దీన్ని ప్రశస్తమైన దానిగా, విలువైన దానిగా చూస్తే దాని కొరకు ఏం చేస్తున్నాం మనం? రక్షింపబడినటువంటి నీవు దేవునిలో స్థిరంగా ఉండడానికి చేయవలసినటువంటి ఆ పనులు చేస్తూ ఉన్నావా? ఎందుకంటే ఇది క్రొత్త సంవత్సరం కదమ్మా. నూతన సంవత్సరంలో ఈ మాటలు ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారట ఒక వ్యక్తట ఒక దేశం నుంచి, అంటే తనుండే దేశం అది పేద దేశం, ఒక సంపన్నమైన దేశానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేద్దాం, మరింత లాభం సంపాదిద్దామని చెప్పి, చాలా ధనవంతుడట. అయితే సంపన్న దేశానికి వెళ్తే మరింత లాభం సంపాదించవచ్చని తన దగ్గర ఉన్న ఆస్తిని అంతా చాలా సింపుల్గా ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించాడు. డబ్బు రూపాయన తీసుకుని వెళ్ళాలి అని అంటే బస్తాల్లో తీసుకుని వెళ్ళాలి, చాలా కష్టమైపోద్ది. కాబట్టి బాగా ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి అని అంటే, తన ఆస్తి అంతా అమ్మేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఖరీదైనటువంటి వజ్రం కొన్నాడంట. వజ్రం అయితే జేబులో వేసుకుని వెళ్ళిపోవచ్చు, చాలా సింపుల్. వజ్రం కొన్నాడట. ఆ వజ్రం జేబులో వేసుకుని సముద్రంలో ఓడ ఎక్కాడు. అమెరికా వెళ్తున్నాడు. అట్లాంటిక్ సముద్రం పైన ఆ డెక్ మీద ఆ ఓడలో ఆ డెక్ మీద నడుస్తున్నప్పుడు ఎందుకు అనిపించిందంట జేబులో ఉన్న వజ్రాన్ని ఒకసారి తీసి చూసుకోవాలని. తన దగ్గర ఉన్న సమస్త ఆస్తిని అమ్మేసి ఒక వజ్రం కొన్నాడు. తన ఆస్తి అంతా అదే. ఆ జేబులో ఉన్నటువంటి ఆ వజ్రాన్ని తీసి చేతుల్లో ఇలాగా పెట్టి చూసి మురిసిపోతున్నాడు. ఆ సూర్యరశ్మి దాని మీద పడి మెరిసిపోతుంటే ఆ పక్క నుంచి నడిచే వారందరూ మూగిపోవడం మొదలుపెట్టారు. అబ్బా, ఎంత ప్రకాశమానంగా ఉంది ఈ వజ్రం, ఎంత ఖరీదైంది అని అంటే దాని ఖరీదు చెప్పి ఇంకా గర్విస్తున్నాడు. చాలా ఖరీదైంది, ఇది చాలా ఖరీదైంది, ఇన్ని కోట్లు పెట్టుకున్నానని చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరూ చూసి బాగా డబ్బున్నోడు అయి ఉంటాడు రా, వజ్రాలు జేబులేసుకుని తిరుగుతున్నాడు, ఎంత ధనవంతుడు రా అని చెప్పి అందరూ పొగుడుతుంటే ఇంకా కొంచెం మనోడు బాగా ఉబ్బిపోయి వాళ్ళని ఇంకా కొంచెం ఇంప్రెస్ చేయడం కోసం
వాళ్ళని ఇంకా కొంచెం యాంగ్జైటీకి గురి చేయడం కోసం ఏం చేశాడంటే ఆ వజ్రం పట్టుకున్న చేయనట డెక్క మీద నిలబడ్డాడు కదా, ఎలాగన నీళ్ళ మీదకి ఎలా చాప పట్టుకున్నాడంట. ఇప్పుడు అందరూ అయ్యో బాబాయ్, ఆ వజ్రాన్ని నీళ్ళ మీద అలా పెట్టేశాడంటే వీడు చాలా డబ్బున్నవాడు అయి ఉంటాడు రా, వజ్రాన్ని కూడా ఆఫ్టర్ ఆల్ ఓ చిన్న రాయిలా చూస్తున్నాడు అని చెప్పి అందరూ చూసి వావ్ వావ్ అని అంటే మనోడు ఇంకా పొంగిపోయి ఆ చేతిలో ఉన్న వజ్రాన్ని ఆ నీళ్ళ మీదకి చేపాడు కదా, గాల్లోకి ఎలా ఎగరేశాడంట. అందరు గుండెకెళ్ళి ఇలా ఎగిరిని అంట. అది మళ్ళీ పట్టుకుంటాడా లేదని పట్టుకున్నాడు. వెరీ టాలెంటెడ్. ఆ వజ్రాన్ని ఇలా ఎగరేసి ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని ఒకసారి అటు ఇటు చూశాడు. అమ్మయ్య అనుకున్నారు అందరూ. ఏమి డబ్బున్నవాడు రా వీడు, వజ్రంతో ఆటలాడుతున్నాడు, అబ్బా చాలా డబ్బున్నవాడు అయి ఉంటాడు అని. ఇంకా వాళ్ళు అబ్బా సార్ గురుగారు మీరు చాలా రిచ్ అండి అని అంటే ఇంక ఈ రిచ్ ఫెలో ఇంకా రిచ్లా ఫీల్ అయిపోయి ఒకసారి వేసాడు ఊరుకొచ్చిగా, రెండోసారి మళ్ళీ వేసాడు, మళ్ళీ రెండోసారి పట్టుకున్నాడు, మూడోసారి వేసాడు బ్రిల్లరా. అప్పుడు వాడ ఇలా ఊగిందంట. ఊగితే ఏమవుతుంది కూర్చున్న వాళ్ళకి తెలుసుగా, చేతిలో పడలేదు వజ్రం. ఎక్కడ పడ్డది? నీళ్ళలో పడింది. అది అట్లాంటిక్ సముద్రం అడుక్కి వెళ్ళిపోయింది. అప్పుడు దాకా చప్పట్లు కొట్టిన వాళ్ళు అన్నారంట బాగా అయింది వీడికి అలాగే అవ్వాలన్నారంట. అప్పుడు తల బాతుకుని నేను దేంతో ఆటలాడాను, నా సమస్త ఆస్తి ఈ వజ్రమే, నా సర్వం ఈ వజ్రమే. నేను దేంతో ఆటలాడానంటే నాకున్న అత్యంత విలువైనటువంటి ఏకైక వజ్రంతో. ఈరోజు చాలామంది యవనస్తులు ఎవరో సినిమాల్లో హీరోలు వాళ్ళ జీవితాలతో ఆటలాడుతుంటే వాళ్ళ జీవితాలు కూడా సినిమా అనుకుని వాళ్ళ జీవితంతో ఆటలాడుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు వారు పవన్ కళ్యాణ్ అని, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు చిరంజీవి అని. ప్రియులరా, వాళ్ళు సినిమాలో ఆడతారు, వాళ్ళు రియల్ లైఫ్లో వారి జీవితంతో ఆటలాడేవాడిని ఏమంటారు తెలుసా? బుద్ధిహీనులు అంటారు. అందుకే ప్రభు అంటున్నాడు ఎంత బుద్ధిహీనుడు వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే. చాలామంది ప్రియులరా ఈ రోజుల్లో దేంతో ఆటలాడుతున్నారు అని అంటే వారి ఆత్మతోటి ఆటలాడుతున్నారు. ఇది రక్షింపబడకపోయినా పర్వాలేదు, నాకు మంచి ఉద్యోగం అని. అరే నాయన, నీకు ఉద్యోగం కంటే విలువైంది నీ ఆత్మ. 18 సంవత్సరాలు రక్షింపబడి సంపూర్తి అయిందని మీటింగ్ పెట్టాడు ఆ ప్రభు కిషోర్ గారు. కారణం ఎంత విలువైంది ఆయన పొందుకున్నాడో ఆయనకి అర్థమైనట్లుంది. ఇంకా అనేక మంది వారి ఆత్మలు రక్షింపబడాలి అని చెప్పి ఈ సభలో ఏర్పాటు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. నీ ఆత్మని రక్షించగలిగిన వాడు ప్రభు ఒక్కడే. ఒక మ్యూజియంలోనట ఒక చిత్రకారుడు, సాతాను ఒక విశ్వాసి, సాతాను విశ్వాసి కాదు, ఒక యవనస్తులకు చెప్తున్నాను, ఒక యవనస్తుడు ఇద్దరు చెస్ ఆడుతున్నట్లు గీశాడంట చిత్రపటాన్ని. ఇద్దరు చెస్ ఆడుతున్నట్లు. చెస్లో యవనస్తులందరికీ తెలుసు, చెక్మేట్ చెప్తే అంటే రాజుకి గనక చెక్మేట్ చెప్తే ఇంకా రాజు గనక ఎటు తప్పించుకోలేకపోతే ఆట అయిపోయినట్లే, ఓడిపోయినట్లే. ఇప్పుడు ఆ చిత్రపటాన్ని ఎలా గీశాడంటే సాతాను ఆ యవనస్తుడికి చెక్మేట్ చెప్పాడు. యవనస్తుడి దగ్గర ఇంకా దారి లేదు. సాతాను ఇలా చూస్తున్నాడు కన్నింగా. ఎందుకంటే ఆ చెస్ గేమ్లో ఓడిపోతేనట యవనస్తుడు నరకానికి వెళ్ళిపోతాడట. సాతాను తీసుకెళ్ళిపోతాడు వాడి ఆత్మని. ఆ చెస్లో విజయం పొందితే పరలోకం చేరుతాడు. అది ఆ చిత్రపటం యొక్క సారాంశం. ఇప్పుడు సాతాను చెక్మేట్ చెప్పి ఇలా చూస్తున్నాడు. ఆ యవనస్తుడు తల మీద చేసుకుని ఇప్పుడు ఎలారా నేను తప్పించుకోవడం, నాకు వేరే మార్గమే కనిపించడం లేదు అని చెప్పి దీర్ఘంగా ఆలోచిస్తూ చెస్ బోర్డుని చూస్తున్నాడు. ఆ చిత్రపటంలో ఆ చిత్రకారుడు అద్భుతమైనటువంటి పెయింటర్ మాత్రమే కాదు, అద్భుతమైన చెస్ ప్లేయర్ కూడా. కాబట్టి చెస్ ప్లేయర్ కమ్ పెయింటర్ అయ్యాడు. కాబట్టి అలాంటి చెస్ గేమ్ ఆడుతున్నటువంటి చిత్రపటాన్ని గీయగలిగాడు. అయితే
చాలా సంవత్సరాల తర్వాత అమెరికాలో ఒక మ్యూజియంలో ఇప్పటికీ ఆ చిత్రపటం ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక చెస్ ప్లేయర్, ప్రపంచంలో ప్రముఖ చెస్ ప్లేయర్, ఆ చిత్రపటాన్ని చూడడానికి అమెరికన్ మ్యూజియంకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మ్యూజియంలో అన్ని చిత్రపటాలు చూశాడు. అయితే ఈ చిత్రపటంలో చెస్ గేమ్ని చూసేసరికల్లా అది ఈయన ఆకర్షించింది. ఎందుకంటే ఈయన ప్రముఖ చెస్ ప్లేయర్ కాబట్టి ఈయన ఆలోచిస్తున్నాడు, సాతాను చెక్మేట్ చెప్పాడు, యవనస్తుడు తప్పించుకోవడానికి ఏదైనా ఒక ఎత్తుగడ, ఏదైనా ఒక స్టెప్ ఉందా అని చెప్పి ఆ చెస్ ఆడుతున్నటువంటి ఆ చిత్రపటం ముందు అలా నిలబడి 10 నిమిషాలు, పావుగంట, అర్ధగంట అలా చాలాసేపు ఆలోచించాడు. ఆ చిత్రపటాన్నే చూస్తున్నాడు, ఆ బోర్డునే చూస్తున్నాడు. ఓ 30 గంట తర్వాత ఆయనకి ఒక దారి కనిపించిందంట. ఆ యవనస్తుడితోటి వెంటనే అరుస్తున్నాడంట. చిత్రపటంలో ఉన్నాడు యవనస్తుడు, అంటున్నాడట ఈ చెస్ ప్లేయర్, ఏయ్ అది ఆ స్టెప్, నీకు ఒకే ఒక మార్గం ఉంది, ఆ స్టెప్ నువ్వు సాతానుపై విజయం పొందుతావు, నువ్వు నరకం నుంచి తప్పించబడతావు, ఒకే ఒక స్టెప్ ఉంది అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడంట. కానీ చిత్రపటంలో ఉన్న యవనస్తుడికి వినబడుతుందా? అది బొమ్మ. కానీ ఈరోజు మీకు వినబడుతుంది కదా, ఒకే ఒక మార్గం ఉంది, అది యేసు. అత్యంత విలువైంది నీ దగ్గర ఉంది, కానీ నరకం నుంచి తప్పింపబడ్డానికి దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే, దెర్ ఈజ్ నో అదర్ వే. ఇంకో మార్గం ఉన్నట్లయితే కనుక ప్రభు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి ఉండేవాడు కాదు, ఆ మార్గం ఏదో పైనుండే చెప్పు ఉండేవాడు. బట్ దెర్ ఈజ్ నో అదర్ వే. యేసయ్య రావాలి ఈ లోకానికి, మన పాపముల కొరకు చావాలి, మరణాన్ని జయించి తిరిగి లేవాలి, మన ఆత్మలకి రక్షణ ఇవ్వాలి. అందుకే యేసయ్య అంటాడు, నేను కూడా మార్గం కాదు, నేనే మార్గం. దెర్ ఈజ్ నో అదర్ వే. నీ చదువు నీ ఆత్మను రక్షించలేదు, నీ వ్యాపారం, నీ డబ్బు, నీ అధికారం, నీ అందం, దెర్ ఈజ్ నో అదర్ వే. ఏది కూడా నీ ఆత్మను రక్షించలేదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. నీ ఆత్మని యేసయ్య ఒక్కడే రక్షించగలడు, నీ పాపాన్ని యేసయ్య ఒక్కడే క్షమించగలడు. యేసు ప్రభు తప్ప నీ పాపం నుండి నేను క్షమించగలిగిన వాడు, నరకం నుంచి నేను తప్పించగలిగిన వాడు మరొకడు లేడు. యు నో దీస్ బేసిక్ థింగ్స్ ఐ నో, బట్ ఐ నీడ్ టు రిమైండ్ యూ హౌ వాల్యుబుల్ యువర్ సోల్ ఈస్ and how desperate we are for the salvation. మనకి ఎంత అవసరము, how much we need, how desperately we need salvation. మనకి రక్షణ ఎంత ప్రాముఖ్యమైనది గుర్తు చేయడానికి ఈ మాటలదే. ఎంత ప్రాముఖ్యమైనది తెలుసు, అత్యంత విలువైంది. ఒకటే ఉంది, 2-3 లేవు జీవితాలు, ఒకటే ఉంది. కానీ ఆ జీవితము ఆత్మ రక్షింపబడ్డానికి ఒకే ఒక మార్గం, ఒకటే జీవితము, ఒకటే మార్గం రక్షింపబడ్డానికి, అది యేసు అనే మార్గం. ఓ రోజు నేను క్లాస్లో, నేను 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నాను. అప్పుడు క్లాస్లో మాట్లాడితే పేర్లు రాయండి బోర్డు మీద అని చెప్పి లీడర్కి చెప్పి వెళ్ళిపోయింది టీచర్ బయటికి. నేను మాట్లాడాను, నా పేరు రాశాడు. పేరు రాస్తే అర్థం ఏంటి? టీచర్ వచ్చిన తర్వాత మంచి గిఫ్ట్ ఇమ్మని. పేరు రాయడం మాత్రమే కాదు, పేరు పక్కన ఇంటూలు కూడా పెట్టారు. అంటే అర్థం ఏంటి? చదువుకున్న పిల్లలందరికీ తెలుసు, వీడికి ఒక స్వీట్ సరిపోదు, 2-3 స్వీట్లు ఎక్స్ట్రా ఇవ్వండి అని. టీచర్ వచ్చింది క్లాస్ రూమ్లోనికి, వచ్చి ఎరా మాట్లాడావా అని అంది నా దగ్గరికి వచ్చి. ఫస్ట్ పేరు మందే, మరి మాట్లాడావా అని అంటే నేను అనుకున్నాను, పిచ్చి టీచర్, మాట్లాడితే మాత్రం ఈ సమయంలో మాట్లాడని నేను ఒప్పుకుంటానా? బ్రిల్లరా అయితే చేయి చాపరా అంది. నా చేయి స్లో మోషన్లో లేస్తుంది. ఇది స్లో మోషన్లో లేసేటప్పటికి నా ఫ్రెండ్ పక్కనే కూర్చున్నాడు, ఫాస్ట్ మోషన్లో లేసాడు. వాడు ఈడెందుకు లేసాడు అని అటువైపు చూశాను. వాడు చేయి చాప అంటాడు, వాడు నేనే మాట్లాడిచ్చాను అని కొట్టేం టీచర్ అన్న. నన్ను ఎంత ప్రేమిస్తున్నావురా అని అనుకున్నాను నేను. వాడు నన్ను మాట్లాడించలేదు, నేనే వాడిని మాట్లాడిచ్చాను, నన్ను కొట్టేయండి అన్నాడు వాడు. టీచర్ వాడిని కొట్టిందమ్మా, వాడిని కొడుతుంటే నాకు చెమటలు వచ్చేస్తున్నాయి. ఆడైపోయిన తర్వాత మందే అని చెప్పి కళ్ళు మూసుకుని అలా ఎదురు చూస్తున్నాను. ఎప్పటికీ నా మీద దెబ్బడలే. టీచర్ వెళ్ళిపోయిన కాళ్ళ చప్పుడు వినిపించింది. కాసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచి చూశాను, కొడతదని కళ్ళు మూసుకున్నాను. కొట్టకుండా వెళ్ళిపోయేసరికి కళ్ళు తెరిచి చూస్తుంటే ఆవిడ వెళ్ళిపోయింది.
మిగిలిన పనిలో ఉంది. నేను బొరగొక్కున్నాను, నాకు అర్థం అలా. పేరు ఎవరిది? నాది. డబ్బులారి మీరు మాట్లాడతారా? ఫ్రెండి, పేరెవరిది? కష్టపడి సంపాదించుకుంది. పక్కన ఇంటూలు అవి మనయే, కష్టపడి సంపాదించుకున్నాయి. మరి దెబ్బలు ఫ్రెండి, ఎందుకు? పాపం ఎవరిది? మందే. చాలా కష్టపడి సంపాదించుకున్నాం. పాప నైజంతో పుట్టాం. పాపం యొక్క శిక్ష మనపై తాండవం చేస్తుంది. అది నిన్ను నన్ను నరకానికి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. శిక్ష ఎవరిది? ఎవరో ఒక ఆయన అంటున్నారు, దాస్ అంట, యూట్యూబ్లో ఈ మధ్యన తెగ చెప్తున్నాడు ఆయన. ఎవడ పాపమా ఆడు కడుక్కోవాలి, అందరి పాపమా ఆయన ఎవరు వచ్చి కడగడం ఏంటి అంటున్నాడు. నాకు అనిపించింది, అయితే ఎవరు క్రికెట్ వాళ్ళు ఆడుకోవాలన్నమాట, అందరి బదులు సచిన్ టెండూల్కర్ని ఎందుకు పంపిస్తున్నాడు వీడు అనుకున్నాను. అంతే కదండి. పాకిస్తాన్తో క్రికెట్ అనుకోండి, మనం అందరం బ్యాట్లు పెట్టుకుని వెళ్ళాలి. కావాలి నుంచి ఎంతమంది వెళ్తారో నాకు తెలియదు. మరి మనం ఎందుకు వెళ్ళము? మనం సచిన్ టెండూల్కర్ని ఎందుకు పంపిస్తాం తెలుసా? యవనస్తుల భాషలో మాట్లాడితే మనకంత సీన్ లేదు కాబట్టి, మనకు అంత క్రికెట్ రాదు కాబట్టి, మనకి ఏదో బ్యాట్ తట్టుకోవడం అయితే, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే అంత లేదమ్మా, మనకు అంత లేదు. అందుకు అంత ఉన్న ఆయన పంపిస్తున్నాం. 11 మందిని 130 కోట్ల మందిలో ఫిల్టర్ చేసి, వాళ్ళు బాగా ఆడతారు, వాళ్ళు దేశం తరపున పంపబడతారు. అందుకే వాళ్ళ చొక్కా మీద వాళ్ళ పేరు ఉండదు, ముందు ఇండియా అని ఉంటుంది, వెనకాల ఉంటుంది వాళ్ళ పేరు. ఇప్పుడు వాళ్ళు 6 కొడితే ఇండియా అకౌంట్లో చేరుతుంది 6, వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి పడదు 6. వాళ్ళు పాకిస్తాన్ మీద విజయం పొందితే ఇండియా విజయం పొందింది అంటారు, కానీ సచిన్ టెండూల్కర్ విజయం పొందింది అనరు. ఎందుకంటే దే ఆర్ రిప్రజెంటింగ్ ద హోల్ కంట్రీ. యేసయ్య లోకానికి మానవుడిగా వచ్చి మన పాప శిక్షను అనుభవించాడు. ఎందుకంటే మనకంత లేదు కాబట్టి. ఏ మానవుడు మరొక మానవుడిని విమోచించలేడని వాక్యం తెలియజేస్తుంది. కీర్తనలో ఉంది. ఏ మానవుడు, యోబు గ్రంథంలో యోబు అంటాడు, ఏ మానవుడు మరొక మానవుని విమోచించలేడు, దైవ మానవుడైన యేసు ప్రభు మాత్రమే. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. మన పాపాలని మనం పోగొట్టుకోలేము. ప్రభు ఈ లోకానికి మన పాపమును పోగొట్టడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని నేను నమ్మేసుకున్నానండి, నా పేరు క్రిస్టియన్ పేరేనండి, నేను ఆదివారం చర్చికి వెళ్తానండి, నా చంకలో బైబిల్ పెట్టుకుని మరీ వెళ్తానండి. అది కాదండి రక్షణ అంటే. అది కాదు. నీ సమస్తము ఆయనకి ఇవ్వాలి. ఆయన ఇచ్చిన సమస్తాన్ని నువ్వు స్వీకరించాలి. రానున్న దినాల్లో నేను ఇంకా విపులంగా రేపు ఎల్లుండి చెప్తాను, కానీ ఇదేనా మీకు చెప్తున్నాను ప్రియులరా, ఆయనకి కొంచెం టైం ఇవ్వడమో, కొంచెం డబ్బు ఇవ్వడమో, కొంచెం నీ టాలెంట్లు ఇవ్వడమో కాదు, ఆయన నీ సమస్తాన్ని అడుగుతున్నాడు. సమస్తం అంటే అండి, ఎంటుకు దగ్గర నుంచి కాలు గోరు దాకా అడుగుతున్నాడా? అవునండి. అందుకే అంటాడు, ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏంటంటే నీ పూర్ణ హృదయంతో అంటాడు. నీ హృదయంతో అండు, ఏమంటాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అది రక్షణ కాదండి. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, అంటే సమస్తముతో. ఎఫ్ఎస్సి సంఘంతో దేవుడు ఏమంటాడు తెలుసా? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ పూర్ణంతో ప్రేమించేదానివి సంగమా, ఇప్పుడు నీ పూర్ణంతో ప్రేమించడం లేదు, అదే నీ మీద నేరం కింద మోపుతున్నాను. నువ్వు మారు మనసు పొందాలంటాడు. మారు మనసా? అది అన్యులకు కదండి మారు మనసు. మీరు ప్రకటన గ్రంథం బాగా చదవండి. మారు మనసు ఎవరికి కావాలో ఉంటుంది అక్కడ. ఎఫ్ఎస్సి సంఘంతో అంటున్నాడు, నీకు మారు మనసు కావాలి. నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. లౌదికలో ఉన్న సంఘంతో అంటున్నాడు, నీకు మారు మనసు కావాలి.
నీకు మారు మనసు కావాలి. ఒక మాట చెప్పనా, ఆర్ఆర్కే మూర్తి గారు ఏమన్నారంటే మారు మనసు గురించి, ఇది నిరంతరం జరుగుతూ ఉండవలసినటువంటి ప్రక్రియ అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ 4 మొదటి వచనం చూడండి ప్రియులారా, మొదటి వచనం చూడండి ఒకసారి అందరూ. బైబిల్ ఉన్నాయమ్మా? బైబిల్ తెచ్చుకున్నారా అందరూ? బైబిల్ ఖచ్చితంగా తెచ్చుకోండి. ఒకవేళ ఈరోజు తెచ్చుకోకపోతే రేపు ఎల్లుండ ఖచ్చితంగా తెచ్చుకోండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా వాక్యాన్ని చూడాలి. ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, నేను మొన్ననే తాడేపల్లిగూడెంలో లూథరన్ చర్చ్ యవనస్తులు క్రిస్మస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు యవనస్తులు అందరూ కూడా వాక్యాన్ని కంటతా పెట్టి చెప్తున్నారు, సండే స్కూల్ క్రిస్మస్లో లాగా. నాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బా, యవనస్తులు వాక్యం అంటే ఎంత ఇంట్రెస్ట్ అనిపించింది. తర్వాత పాస్టర్ గారు నా ముందు గ్రీటింగ్స్ చెప్తూ ఆయన అన్నాడు, ఎంతమందికి సొంత బైబిల్ ఉన్నాయంటే అందరు చేతులు ఎత్తారు. ఎంతమంది ఆ సొంత బైబిల్ ఇప్పుడు తెచ్చుకున్నారు అని అంటే కొంతమంది చేతులు ఎత్తారు. అమ్మా, ఇదేంటి వీళ్ళకి వాక్యం అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకున్నాను, వీళ్ళు బైబిల్ కూడా తెచ్చుకోలేదు, ఓహో అంతా కంటతా పెట్టేశారు కాబట్టి వీళ్ళు బైబిల్ అంతా అని అనుకున్నాను నేను. అమ్మ, ఒక మాట చెప్పనా, బైబిల్ అంతా కంటతా పట్టడం మన వల్ల కాదు, కానీ వాక్యాన్ని కంటతా పట్టడం సండే స్కూల్ లెవెల్. వాక్యం మనల్ని పట్టుకోవడం అది ఆత్మీయ పరిపక్వత. వాక్యము మనల్ని పట్టుకోవాలి. వాక్యాన్ని మనం పట్టాము ఒకప్పుడు కంటతా, అప్పుడు వాక్యం మనల్ని పట్టుకోవాలి. ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అందుకే వాక్యం మన చేతుల్లో ఉండాలి. 4వ అధ్యాయము చూడండి. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటంనైనా నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి. అందరు చెప్పండి, స్థిరులై ఉండండి. ఏమై ఉండండి? ఎప్పుడు రక్షింపబడ్డాము అని చెప్పుకుంటూ, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము గనక ఈ స్థిరత్వాన్ని కోల్పోతే మనము వేషధారులం అయిపోతున్నాం. ఏమైపోతున్నాం? పౌలు గారమ్మ ఈ మాటని ఆఖరి మాటలుగా తెలియజేస్తున్నారు. ఎక్కడి నుంచి రాస్తున్నాడు తెలుసా? ఒక చెరసాల్లో నుంచి రాస్తున్నాడు. ప్రియులరా, ఒక మాట చెప్పునా, భూమి మీద క్రైస్తవులు అని మొట్టమొదటిసారి అంత్యోక్యలో ఉన్నటువంటి విశ్వాసులు పిలిచారు, క్రిస్టియన్స్ అని. వీరు క్రీస్తుని వెంబడిస్తున్నారు. అంత్యోక్యలో ఉన్న సంఘానికి అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. బర్నబాని మొట్టమొదటి సంఘానికి మొట్టమొదటిసారి వాక్యం చెప్పడానికి అపోస్తులుడైనటువంటి బర్నబాని మొట్టమొదటిసారి అపోస్తులు పిలిస్తే ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటో తెలుసా? స్థిరంగా ఉండండి అన్నాడు. ఏమన్నాడు? మారు మనసు పొంది రక్షింపబడిన వారులరా, మీరు ప్రభునందు స్థిరంగా ఉండండి అన్నాడు. కన్సిస్టెన్సీ క్రైస్తవ జీవితంలో కొట్టొచ్చినట్లు కనిపించాలి. ఇది యేసుక్రీస్తులో మనకు కనిపించేది ఇదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 20 నిమిషాలు నేను చెప్పి ముగిస్తాను. ఇంకో 20 నిమిషాలు చెప్పొచ్చా? నాకు తెలీదు కావల్లో టైమింగ్స్ ఎలా ఉంటాయో. చెప్పొచ్చండి? వింటారా ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఒక 20 నిమిషాలు చెప్పొచ్చా? ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం, ఓ మాట చెప్తున్నాను, ఆటోమేటిక్గా మారుతాయి సంవత్సరాలు, కానీ మనసులు మారవు ఆటోమేటిక్గా. కొత్త చొక్కా వేసుకుంటే మనసు కొత్తగా అవదు, మనిషి కొత్తగా అవడు. క్యాలెండర్ మారితే మనిషి. మీకు విషయం చెప్పనా, మనము బట్టలు మార్చుకోకుండా ఆటోమేటిక్గా మారిపోతాయా? దాంతో పోల్చాడు పౌలు. అందుకే మీ ప్రాచీన స్వభావాన్ని బట్టలిప్పినట్లుగా పరిత్యజించి నవీన స్వభావాన్ని ధరించుకోండి. క్యాలెండర్లు సంవత్సరాలు ఆటోమేటిక్గా మారుతాయి, కానీ ఈ మనసు అన్నది ఆటోమేటిక్గా మారదు. అందుకే మీరు మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. మీరు నూతనం ఎలాగవుతారంటే మనసు మారినప్పుడు అవుతారు, అప్పుడు రూపాంతరము చెందుతారు. నేను ఇవన్నీ చెప్పుకొస్తుంది దీని కొరకే. అది ఎందుకనంటే మనసు చాలా హృదయం మారింది, కానీ ఇంకా చాలామంది యొక్క మనసులు ఇంకా మారలేదు. ఇంకా ప్రాచీన ఆలోచనలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. ఎందుకనంటే ఇది లోకాన్ని జురుకుంటుంది, లోకాన్నే చూస్తుంది. కళ్ళు తెరిచినప్పుడు లోక పోకడలనే చూస్తుంది, లోకాన్నంతా లాక్కుంటుంది. కాబట్టి దీనికి వచ్చే ఆలోచనలు కూడా లోకానుసారంగానే
వస్తాయి. కానీ ప్రియులరా, స్థిరత్వం అన్నది ఈ మనస్సు మారకపోతే ఉండదు. హృదయం మారినా ఈ మనస్సు మార్చుకోకపోతే, మారు మనసు పొందండి బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు. అబ్రహాముకి రాళ్ళ వలన కూడా దేవుడు సంతానాన్ని పుట్టించగలడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నీ మనసు మారిపోదు. 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళిపోయి జనవరి 1 న్యూ ఇయర్ సర్వీస్కి వెళ్ళిపోయినంత మాత్రాన నీ మనసు మారిపోదు. అది నిరంతరము జరుగుతూ ఉండవలసినటువంటి ప్రక్రియ. అది జరుగుతూ ఉన్నప్పుడు నీలో కొట్టొచ్చినట్లు కనిపించేది ఏంటంటే స్థిరత్వము. ఇది పౌలు చెప్తూ ఈ స్థిరత్వం గురించి ఒక 5 విషయాలు చెప్తున్నాడు. మీరు స్థిరంగా ఉండాలంటే, మీ మనసు మారుతూ ఉండాలంటే, ప్రభు రూపంలోనికి రూపాంతరం చెందాలంటే, నెంబర్ 1 సహవాసం ఉండాలి. మీకు ఏముండాలి చెప్పండి? సహవాసం ఉండాలి. మీరు అప్పుడప్పుడు వెళ్తే మీరు స్థిరంగా ఉంటారు. వాక్యంలో మాట ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించండి. ఎల్లప్పుడూ మీరు ఎల్లప్పుడూ అంటే, ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఒకసారి నేను ఇలాగ వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రీటింగ్స్ చెప్తా ఆయన అన్నాడు, ఎల్లప్పుడూ అంటే అప్పుడప్పుడు కాదయ్యా అన్నాడు. ఎల్లప్పుడూ అంటే అప్పుడప్పుడు కాదు, సహవాసం ఉండాలి. నా స్నేహితుడు రాజా అడి పేరు. నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు, వాడు బ్రాహ్మణ్ కుటుంబం నుంచి వచ్చాడు. వాడు నేను ప్రభు గురించి 4 మాటలు నా దగ్గర వింటూ, అంతకుముందే వాడికి తెలిసినట్లుంది, బైబిల్ అడిగాడు, ఇచ్చాను. ఆ వయసులో లంచ్ టైంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు క్లాస్ రూమ్లో. మోకాళ్ళు వేసి లంచ్ టైంలో క్లాస్ రూమ్లో ప్రార్థన చేయడం గొప్ప అండి పాస్టర్ గారు అని అంటే గొప్ప. ఎందుకంటే వాడికి పోలియో మోకరించి ప్రార్థన చేసేవాడు. కర్రలతో నడిచేవాడు. నడవగలడు కానీ డాక్టర్ గారు కర్రల మీదే నడవమన్నారు. అయితే క్రికెట్ ఆడుకుంటే అందరూ వంక అలా ఆశతో చూసేవాడు. పరుగు పందాలు పెడుతుంటే యానివర్సరీ అప్పుడు, స్కూల్ యానివర్సరీ అప్పుడు పాపం అలా చూస్తూ ఉండేవాడు క్లాస్ రూమ్లోంచి. కానీ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్. అయితే వాడు ఒకరోజు, ఎంత గొప్ప విశ్వాసమో చెప్తున్నాను, ఒకరోజు నా దగ్గరికి వచ్చి అన్నాడు, ఒరే మా నాన్న నా పెట్లో బైబిల్ చూసేసి కోపంతో, ఇలాంటి పుస్తకాలు చదవద్దని నీకు చెప్పాను కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేసేవాడు వాళ్ళ తండ్రి. ఇన్కమ్ ట్యాక్స్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. రే మా ఇంట్లో గోడకేసి కొట్టాడు రా తలని. వాడు అంటాడు నవ్వుతూ, ఒరే గోడ పెచ్చి ఊడిపోయింది కానీ నా తలకేమవ్వలేదు చూడు అంటున్నాడు. అంటే ఈడేంట్రా, తలకి దెబ్బ తగిలిందని ఏమాత్రం బాధ అనిపించట్లేదు వీడికి అసలు ఏమీ కాలేదట, గోడ సిమెంట్ పెచ్చి ఊడిపోయిందంట. అలా ఉండేది వాడి విశ్వాసం. ఒకరోజు పరీక్షలప్పుడు వచ్చాడు, చెప్తున్నాడు ఏదో, రే అప్పుడు బోర్డు మీద పేపర్ ఎక్కించుకుంటున్నాం కదా, ఎగ్జామ్ అయిపోయాక మాట్లాడుకుందాం రానంటే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సంతోషంగా నా దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ఒరే ఈ పోలియో ఇది తగ్గదన్నారు కానీ తగ్గడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నాడు మా నాన్న. ఆ దినాల్లో నా పీజీ అయిపోయి ఒక 11 సంవత్సరాలు అయిందమ్మా. అంటే నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు అంటే ఆలోచించండి. ఆ దినాల్లో నెలకి 3,000 వచ్చేది వాడి మందుకి. నెలకి 3,000 చాలా ఎక్కువ. ఆ దినాల్లో 3,000 నెలకంటే ఆయన జీతంలో చాలా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద శాలరీ లాగా అనుకోవచ్చు. ఎక్కువ శాలరీ వచ్చేది కానీ చాలా ఎక్కువ 3,000 అంటే. ఖర్చు పెట్టలేకట మానేశాడు ఆయన 3 నెలల నుంచి. వాడు ఏమన్నాడంటే నాతోటి, రే ప్రభువా మందు వాడుతున్నప్పుడు కనుక ఈ రోగం నయమైపోతే మందు వాడినందుకే తగ్గిపోతాడు అంటాడు మా నాన్న. మందు వాడడం మానేసి 3 నెలలు అయింది, ఇప్పుడు నువ్వు తగ్గించు ప్రభువా, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక అని చెప్పి 3 నెలల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాడు అంట. వాడు నాకు చెప్పలేదు ఆ విషయం. ఆ రోజు పరీక్ష రాయడానికి వచ్చాడు, కర్రలతోటే వచ్చాడు. వాడు వచ్చి అంటున్నాడు, ఒరే నేను నైటే హాస్పిటల్ తీసుకెళ్ళాడు మా నాన్న. డాక్టర్ అన్నాడు, ఆశ్చర్యంగా ఉందండి, ఏ మందు వాడినా ఇది తగ్గదే, మీ అబ్బాయి మళ్ళీ జీవితంలో కర్రలు వాడవసరం లేదండి అన్నాడు రా అన్న. చేతులు ఉన్నాయి కదమ్మా, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతించవచ్చు కదా. ఎంత గొప్ప విషయం. ఒక 5వ తరగతి పిల్లోడికి ఎంత విశ్వాసం అని అంటే, ప్రార్థన చేస్తే పోలియో నుంచి దేవుడు, అమ్మా మనసు మారటం అంటే
ప్రభుతో సహవాసంలోనికి రావడం, ఆయనతోటి సాన్నిహిత్యంలోనికి రావడం, ఆయన సన్నిధిని అన్నిటికంటే ఎక్కువగా ఆకాంక్షించడం. అయితే ప్రియులరా, స్థిరంగా ఉండాలి దాంట్లో, చాలా జాగ్రత్త. అది ఉండాలంటే సహవాసం ఉండాలి. ఎందుకు చెప్తున్నాను తెలిసే ఈ విషయం? అంత గొప్ప విశ్వాసం కలిగిన వాడు వాళ్ళ తండ్రికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోతే వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు రాజమండ్రిలో బజార్లో కనిపించాడు వాళ్ళ నాన్న. నేను కారు ఆపి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అంకుల్ నేను మిమ్మల్ని గుర్తుపెట్టాను, మీ అబ్బాయి రాజా కదా, మీరు ఇక్కడికి వచ్చారా మరలా, వాడి కోసం నేను మరలా ఎప్పుడు కలుస్తానా అని తహదాలాడుతున్నాను. నిన్ను కూడా చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాడు బాబు వాడు, మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని నాకు తెలుసు, వెళ్ళు పలానా చోట ఉన్నాడని అడ్రస్ చెప్పాడు. పరిగెత్తుకుని వెళ్ళాను మరి అయ్యమని. వెళ్ళి తలుపుని గట్టిగా తట్టి, ఆడు తలుపు తీయంగానే గట్టి కౌగిలించేసుకుందామని చెప్పి తలుపు దబదబ తడుతున్నాను. వాడు వచ్చాడు. వాళ్ళ అమ్మ తీస్తుందేమో తలుపు అనుకున్నాను, వాడే తీశాడు. నేను ఆల్మోస్ట్ ఇంకెలా కౌగిలించుకోబోతున్నాను, వాడు నుదుటిని ఎంత బొట్టుంది, నా గుండె కరకమంది. తర్వాత కాసేపు వాడితో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే, వాడు ప్రభులో లేడు. ఒక మనిషిని దేవుడని ఆరాధిస్తున్నటువంటి ఆ మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఆ మనిషి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఇటువైపే ఉంటాడు. ఆయన చనిపోయాడు కూడా అప్పుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగిందిరా నీకు, ఏమైందిరా, ఎటువంటి విశ్వాసం నీది? నాకు బాధ అనిపించింది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ కానీ, ఒక క్రైస్తవ పుస్తకం కానీ, ఒక క్రైస్తవ సహవాసం కానీ ఏమీ లేకుండా చేశారు. వాడికి తీసుకెళ్ళి ఆ మతాన్ని వాడి మీద రుద్ది ఆ స్కూల్లో జాయిన్ చేశారు వాడిని. వాడు మారిపోయాడు. అమ్మ, ఎవరు కోల్పోయారు విశ్వాసాన్ని అని చెప్తున్నాను తెలుసా? పోలియో బాగుపడినటువంటి వ్యక్తి. గోడకేసి తలకాయని కొడితే బెచ్చూడిపోయింది, నా తలకాయకి ఏం అవ్వలేదు అన్నటువంటి వ్యక్తి. నేనేదో మామూలు వాళ్ళ గురించి చెప్పడం లేదు, అంత గొప్ప స్థితిలో ఉన్నవారు పడిపోయారని చెప్తున్నాను. సహవాసం ఏం కావాలి? ఏం కావాలి? నేను క్రిస్టియన్ ఫ్యామిలీ అనండి, నేను క్రిస్టియన్ కిందే ఉంటానండి. ఇట్స్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ క్రైస్ట్ ఫెలోషిప్. ఒకటి దేవునితో ఉండాలి సహవాసం, రెండోది పరిశుద్ధులతో ఉండాలి సహవాసం. విశ్వాస ప్రమాణం అని, అపోస్తుల విశ్వాస ప్రమాణం అని ఉంటుంది. దాంట్లో ఆఖరిని చెప్తారు, నేను పరిశుద్ధుల సహవాసమును విశ్వసిస్తూ ఉన్నాను, పరిశుద్ధాత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును నేను విశ్వసిస్తున్నాను. ఊరికనే రాయలేదు ఆ విశ్వాస ప్రమాణాన్ని. పరిశుద్ధులతో సహవాసం ఉండాలి, ప్రభుతో సహవాసం ఉండాలి. సంసోన్ లాంటోడు పడిపోయాడు, నువ్వెంత? ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు, అలాంటోడు పుట్టలేదు, పుట్టపోడు కూడా. సంసోన్ లాంటోడు పడిపోయాడు, పుట్టుకతోటే అభిషేకంతో పుట్టినోడు. పుట్టుకతోటి అభిషేకంతో పుట్టావా నువ్వు? పుట్టుకతోటే నాజీరు చేయబడిన వాడువా నువ్వు? గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందావా నువ్వు? అలాంటోడే పడిపోయాడు. ఎందుకు తెలుసా? ఢిల్లీలతో సహవాసం చేస్తుంది. ఫిలిస్తీయురాలతో సహవాసమా? నీకు ప్రభు బిడ్డలతోటి లేదా సహవాసం? నీకు అన్యులతో ఉంది సహవాసం, దేవుని బిడ్డలతో లేదు నీకు సహవాసం. పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. అన్నిటికంటే మిన్నగా ప్రభుతోటి సహవాసం ఉండాలి. నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగొచ్చా? మీరు ఎంత స్థిరంగా ఉన్నారో నాకు చెప్పకండి. మీరు ప్రభుతోటి రోజుకి ఎంత సమయం గడుపుతారో నాకు చెప్పండి, నేను చెప్తాను మీరు ఎంత స్థిరంగా ఉన్నారు. రోజుకి ఎంత సమయం ప్రభు సన్నిధిలో మోకరిస్తారు? రోజుకి ఎంత సమయం ప్రభుతో గడుపుతారు? మీరు పరిశుద్ధులతోటి ఎంత సమయం మాట్లాడతారు? ఈ యూట్యూబ్ ఒకటి వచ్చింది, గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎక్కువగా దేంతో సమయం గడుపుతున్నారు? ఫేస్బుకా, యూట్యూబా, ఇన్స్టాగ్రామా? యేసు ప్రభువా? ఓ మై గాడ్, నీకోసం ప్రాణం పెట్టిన ప్రభు నీ మీద డబ్బు సంపాదించే యూట్యూబ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు వెల చెల్లించిన ప్రభు నీ మీద డబ్బు సంపాదిస్తున్నటువంటి యాప్స్, ఫోన్స్,
ఒకటమ్మా, సహవాసం ఉండాలి. సమయం లేదు కనుక ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. రెండవది, ఒక మనిషి రక్షింపబడిన తర్వాత రక్షణలో స్థిరంగా ఉండి మేఘమెక్కాలి అని అంటే ఆ మనిషికి ఉండవలసినటువంటి రెండో లక్షణం ఏంటి అని అంటే, అప్పుడు దేవుని బిడ్డలారా, కృతజ్ఞత. ఏముండాలి? కృతజ్ఞత. అందుకే రాశాను, ఏ పాటి వాడనయా అని రాసుకున్నాను. అది నేను సంవత్సరం దాటుతున్నప్పుడు ఆ ప్రేయర్ రూమ్లో ఉండి దాటుతాను. నేను ఎప్పుడు నా బర్త్డే రోజున 12 o'clockకి నా ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ప్రార్థనలో ప్రభు చేపట్టుకుని దాటాలన్నది నా ఆశ. ఆ సమయంలో దేవుడు అందింపేస్తే రాశాను ఆ పాటని. ఏ పాటి వాడనయ్యా నన్ను ఇంతగా హెచ్చించడానికి. అమ్మా, కృతజ్ఞత. అందుకే పౌలు అంటాడు, అన్ని విషయములందు కృతజ్ఞతాస్తుతులు. చాలా కష్టం తెలుసా? కొన్ని విషయాలని రాసుంటే బాగుండేది. అన్ని విషయాలంటే శ్రమ వచ్చినందుకు కూడా కృతజ్ఞతాస్తుతులా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అన్నది యేసుక్రీస్తుతో సంబంధంలో నుంచి పుట్టుకొచ్చేది. సమయం లేదు కనుక నేను ఒక మాట చెప్పి కృతజ్ఞత గురించి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒకటి ప్రియులరా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ ఎడల ఎంత కృప చూపించాడో నీకు జ్ఞాపకం ఉంటే, నీకు ఆయన ఎడల ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా నీకు తృప్తి అవదు. ఇంకా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనిపిస్తుంది. అవునమ్మా, కళ్ళంట నీళ్ళు వస్తాయి, గుండె పగిలి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధిస్తావు. కొంతమందికి అమ్మా, ఏదైనా మేలు జరిగితే కృతజ్ఞత కూడికి పెట్టుకుంటారు. మంచిదే, పెట్టుకోండి. కానీ దావీదంట రోజుకి 7 మార్లు దేవుని స్తుతించేవాడంట. మరి దావీదు జీవితం అంతా మేలులే జరిగినాయా? సౌలు తరమలేదా? తరుముతున్నప్పుడు కూడా రోజుకి 7 సార్లు స్తుతించాడంట. దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడయ్యాడో తెలుసా? దేవుణ్ణి ఎక్కువగా స్తుతించేవాడు. అసలు మన గోల్ ఏంటో తెలుసా తల్లి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించడమే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? సువార్త ప్రకటించిన అన్యజనులు కూడా మనం ఏం చేయడానికంటే, అన్యజనులు కూడా ప్రభుని స్తుతించడానికే మనం వారికి సువార్త ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ప్రభు మనల్ని సృష్టించుకున్నదే ఎందుకనంటే మనం ఆయన్ని ఆరాధించి ఆయన్ని స్తుతించడానికి. పరలోకమందు ఆయనకి ఏమి కలుగుతున్నదంట? యెషయా దర్శనంలో చూసినప్పుడు యెషయా అంటాడు, పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత ప్రభుని ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తున్నారంట. ప్రకటనలో యోహాను చెప్పినప్పుడు కూడా, యోహాను రాసినటువంటి అధ్యాయంలో కూడా, థ్రోన్ రూమ్ చాప్టర్లో కూడా అదే చూస్తారు. దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు. పరలోకంలో ఏం జరుగుతుంది అంటే ఆయనకి గొప్ప స్తుతి ఆరాధన జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి జీవితంలో అయితే దేవుని ఎడల కృతజ్ఞత ఉండదో వారు ఎక్కువ కాలం క్రీస్తులో ఉండరు. ఎవరి జీవితంలో అయితే కృతజ్ఞత తన్నుకుంటూ ఉంటుందో, నిండా ఉంటుందో, గుండెల నిండా, వారు ప్రభుని అంటిపెట్టుకుని ఉంటారు, ప్రభుని వెంబడిస్తూ ఉంటారు, ప్రభు కొరకు ఎన్ని కష్టాలైనా పడడానికి సిద్ధపడతారు. నేను మొన్నే క్రొత్త సంవత్సరంలోనికి వస్తూ ఆ వాచ్ నైట్ సర్వీస్ 9 గంటలకి అయితే 8 గంటలకి వస్తున్నప్పుడు ప్రభు ఒక పాట అందింపించాడు. ఆ పాట రాశాను. ఆ పాట రాసి క్రొత్త సంవత్సరం ప్రభుని ఒక క్రొత్త గీతంతో స్తుతించాలని చెప్పి, నీ కృపలోనే నన్ను నడిపితివి, ఇంతవరకు నన్ను కాపాడితివి, నీవు లేక ఇలా నేలేనయ్యా, నీవు లేక ఇలా నేలేనయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా. ఎన్నో పాటలు ఉన్నాయి అమ్మా. ఈ పాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసా? వాళ్ళు అలాగ సముద్రం గట్టు మీద కూర్చుని 5 స్టార్ హోటల్లో కూర్చుని ఆనందిస్తున్నప్పుడు రాలేదు. వారు కృతజ్ఞత భావంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి పాటలు ఈ పాటలన్నీ కూడా. ఎన్ని పాటలు నేను చెప్పమంటారు? ఎన్నో పాటలు. ప్రభువా నీ కృపను వర్ణించు, నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికేదనేసయ్యా, నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత,
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటి వారమయ్యా మమ్మింతగా హెచ్చించుటకు, మేమెంతటి వారమయ్యా మాపై కృపచూ. ఎందుకు ప్రేమించాలమ్మా ప్రభు మనల్ని? ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాలి? ఎందుకు మన కొరకు రక్తం చిందించాలి? ఎందుకు మన కొరకు ఆయన చనిపోవాలి, సమాధి చేయబడాలి, 3వ రోజు తిరిగి లేవాడు? He loves us so much. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను నిజంగా అనుభవించినాడమ్మా. ఆయన ఎడలో కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఎంత కృతజ్ఞత అని అంటే, పౌలు అంటాడు, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. నేను చచ్చిపోయినా కూడా ఆయన కొరకే చచ్చిపోతాను. అంత కృతజ్ఞత ఉందా నీ జీవితంలో? నీ ప్రాణాన్ని కూడా ప్రభు కొరకు పెట్టే అంత కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత అంటే అమ్మా ఆదివారం వెళ్ళి 10 రూపాయలు కానుకేయడం కాదు కృతజ్ఞత అంటే. మరి అంటది, ప్రభు దాసురాలు నీ మాట చెప్పుని నాకు జరుగును గాక. తెలంగాణలో అంటారు బాంఛన్ అంటారు. బాంఛన్ అంటే ఏంటో తెలుసా? బానిస, దొర, నీ బాంఛన్ దొర నేను అంటారు. తెలంగాణకి హైదరాబాద్కి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను తెలుసుకున్న మాట, బాంఛన్ అంటే అర్థం ఏంటంటే ఎంత కట్టుబానిస అంటే దొరగను. దొర, నీ బాంఛన్ దొర నేను. బాంఛన్ అంటే అర్థం ఏంటంటే వేసుకున్న బట్టలు కూడా వాడి కాదనమాట. దొర లాగేసుకుంటాడు, కావాలితే బోడలతో పంపించేస్తాడు ఇంట్లో నుంచి బయటికి. తినటానికి పెడితే తినాలి, అక్కడ ఉన్నా కూడా దొర పెడితే తినాలి, లేకపోతే పస్తు ఉండాలి. దొర చంపేస్తే చచ్చిపోవాలి. మరి ఏముందో తెలుసా? ప్రభు దాసురాలు అంటే తెలుగు బైబిల్లో దాసురాలు అందగాబోలు అనుకుంటారు. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది బాండ్ సర్వెంట్. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ బాంఛన్, నీ బాంఛన్ అంది మరియా. మరియా నీ బాంఛన్ నేను అంది. అంటే నా బ్రతుకు మీద పూర్తి అధికారము నీకే ఉంది. నా గర్భాన్ని వాడుకుంటావో, నన్నే వాడుకుంటావో, నా ప్రాణమే తీసేసుకుంటావో తీసుకో. వారిని వాడుకున్నాడు దేవుడు, వారిని ఆశీర్వదించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత భావం ఎవరికైతే ఉంటుందో ప్రభు వారిని వాడుకుంటాడమ్మా. దేవునికి స్తోత్రం. దేవుడు హృదయాన్ని చూస్తాడు. దాసుడు దాసురాలు అవడం అంటే అమ్మ మనము చెప్పుకోవడం కాదు, అది మన కృతజ్ఞత భావంలో మనం చెప్పిస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరంగా ఉండాలి అని అంటే మనకి తృప్తి ఉండాలి. ఏముండాలి? క్రైస్తవ జీవితము తృప్తి కలిగింది. చాలామంది క్రైస్తవులు చూస్తున్నాను ఈ దినాల్లో నేను, వాళ్ళకి తృప్తి ఉండడంలే. వారికి నిజమైనటువంటి సంబంధం ప్రభుతో లేదు కాబోలు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, దేవుడు మనకి ఏదైనా ఇస్తే అప్పుడు కదా మనం తృప్తి చెందేది. దేవుడు మనకి ఏదో ఇవ్వడం కాదు, తన కుమారుని ఇచ్చేశాడు. ఆయన నీలో ఉంటే గొప్ప తృప్తి ఉంటుంది నీకు. ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడవు నీవు. నువ్వు చాలయ్యా పాడతాం కదా మనం, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. అబద్ధాలన్నీ, అన్ని పచ్చి అబద్ధాలు. ఆయన ఉంటే చాలంట. ఆయన ఉంటే చాలు కదా. మరి ఎందుకు ఇంకా అయ్యి లేవని చెప్పి ఆయన మీద కోపగిస్తున్నాం, ఆయన మీద కోపతాపాలు ప్రదర్శిస్తున్నాం. ఏంటే నాకు అదేవలేదు ప్రభు, నాకు ఇదేవలేదు, ఎంతకాలం నుంచి అడుగుతున్నాను ప్రభు, నాకు ఇది ఎందుకు ఇవ్వడం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయనట భోంచేశాడు దేంట్లో? క్రైస్తవ పెళ్ళి. క్రైస్తవ పెళ్ళి అంటే ఏముంటుంది? వెజిటేరియన్ కదమ్మా? లేదు, ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది. ఇంకా ఈయనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అంట. ఎంత తినేశాడంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. అందులో ఈయనకి ఇష్టమైన మటన్ బిర్యానీ పెట్టారేమో దాంట్లో, ఇంకా మటన్ తినేశాడు. ఎన్ని మేకలు తినేశాడో పోని పాపం. అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట హాస్పిటల్కి. వెళ్ళి డాక్టర్ గారితో అన్నాడంట,
డాక్టర్ గారండి కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. ఇదేం రోగం రా నాయన, కూర్చోలేకపోతున్నావు, నిలబడలేకపోతా, నీకు ఏమైంది చెప్పు, నువ్వేం తిన్నావు అని అంటే, బాగా ఇష్టమైంది నాకు నాన్ వెజ్ అంటే, పెళ్ళికి వెళ్ళి బాగా ముక్కలు లాగించానండి అనండి. ఓహో అదా, నీకు బాగా గ్యాస్ పట్టేసినట్టుంది లోపల, ఆ గ్యాస్ అంతా రిలీజ్ అవ్వడానికి నేను ట్యాబ్లెట్ పంటి సందునే ఉందంట. ఏంటది? తందూరి. ఇంకా సందుల్లో, పళ్ళ సందుల్లోనే ఉంది, తెగులు వచ్చి వాళ్ళని చంపేసిందంట. కారణం వాళ్ళు తింటానే ఉన్నారు. ప్రభు ఎడల, ప్రభు ఇచ్చే దీవెనలు బట్టి వారికి తృప్తి లేదు. కొంతమంది క్రైస్తవ జీవితాలు స్థిరత్వం ఉండదు. తృప్తి లేకపోతే స్థిరత్వం ఉండదు. సహవాసం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, తృప్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏముందండి? విశ్వాసం అంటే బైబిల్లో ఉన్నాయన్నీ నమ్మడం అండి. విశ్వాసం కాదండి, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అన్నీ నిజమని. విశ్వాసం అంటే ప్రియులరా, నాట్ జస్ట్ అగ్రీయింగ్ విత్ ఫ్యాక్ట్స్, బట్ ఫెయిత్ మీన్స్ రెస్పాండింగ్ టు హిస్ క్యారెక్టర్. ఆయన స్వభావానికి స్పందించడం. తండ్రి ఒకసారి తన కూతుర్ని విశ్వాసం అంటే ఏంటని అడిగిందంట. సండే స్కూల్లో చెప్పారు మా సండే స్కూల్ టీచరు, నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్పు అని అంటే రేపు చెప్తాను అన్నాడంట. ఎందుకు? ఈయనకే తెలీదు, సరిగ్గా తెలుసుకుని చెప్దామని. ప్రతిరోజు రేపు అంటున్నాడంట, చెప్పడం లేదంట. ఓ రోజు బాగా గట్టి పట్టు పడితే ఆ రోజు తెలుసుకుని ఆ తర్వాత రోజు చెప్పాడట, బయటికి తీసుకెళ్ళి ఎలా అన్నాడంట. ఓ లోతైన గొయ్యి ఉంటే ఆ గొయ్యి అడుగు భాగాన్ని నిలబెట్టి కూతుర్ని పైనుంచి అరుస్తూ అంటున్నాడంట, ఒరే చింతల్లి, నువ్వు చీకట్లో ఉన్నావు, లోతైన గొయ్యిది, నువ్వు నాకు కనిపించడం లేదు, క్షమించండి. ఈ గొయ్యి లోపల ఆయన నిలబడి, ఆ కూతురు పైన నిలబడితే, ఒరే చింతల్లి, నేను గొయ్యి లోపల ఉన్నాను, నేను నీకు కనిపించట్లేదు, కానీ నువ్వు వెలుగులో ఉన్నావు కదా, నువ్వు నాకు కనిపిస్తున్నావు. ఒరే అమ్మా, నువ్వు ఈ గోతులోనికి దూకేస్తే మీ డాడీ 2 చేతులు చాపి నేను పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు రా అని అంట. నువ్వు దూకుతావరా అని అంటే, దూకుతాను అనలేదంట, దూకను అనలేదంట, దూకేసిందంట. అప్పుడు వాళ్ళ నాన్న 2 చేతులతో ఇలా గట్టి పట్టుకుని ఇద్దరు నవ్వుకుంటూ పైకి వచ్చారంట. భలే దూకావమ్మ నువ్వు అని అంటే, భలే పట్టుకున్నావు డాడీ నువ్వు అంటుందంట. నా కూతురు 3 సంవత్సరాలు దానికి. అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఐ లవ్ యూ డాడీ అంటుంది. అది ఎంత మురిసిపోతానో. ఈ నాన్నకి కూతురికి బాండింగ్ చాలా బాగుంటుందండి. ఈ కూతుర్ని ఎత్తుకుని నవ్వుకుంటూ పైకి తీసుకొచ్చి, అమ్మా ఇందాక విశ్వాసం అంటే ఏంటో అదిగావు కదరా. విశ్వాసం అంటే, ఒరే దూకుతావా నేను నీకు కనిపించట్లేదు కదా చీకట్లో, నేను నా 2 చేతులు చాపి నేను పట్టుకోవడానికి రెడీగా ఉన్నానంటే, నీ తండ్రి కనబడకపోయినా చీకట్లోకి దూకేసావు కదరా, అదేరా విశ్వాసం అంటే అన్నదంట. ఎంత చక్కగా నేర్పించాడు కదా. ప్రభు నేను ఎంత ప్రేమిస్తున్నాడో సిలువలో చూపించి నీ నమ్మిక తప్పిపోవద్దు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ప్రభు నీకు కనబడకపోవచ్చు ఆ గాఢాంధకారపు లోయలో. దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడదు, ఎందుకంటే నువ్వు నాకు కనబడి కాదు, కనబడకపోయినా నమ్ముతున్నాడు దేవుడు తనకి తోడే ఉన్నాడని. గుర్తుపెట్టుకోండి ప్రియులరా. చాలా విషయాలు ఉదాహరణలు ఇక్కడ చెప్పగలను, కానీ నేను ముగిస్తూ చెప్తున్నాను. ఒక్కోసారి క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. దేవుడు అసలు కనిపించడు, దేవుడు అసలు దగ్గరగా లేడనిపిస్తుంది నీకు. దేవుడు ఉంటే నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. ఎంత ప్రార్థన చేసినా నాకు ఎందుకు జవాబు రావట్లేదు అనిపిస్తుంది. ఈ శ్రమలు, ఈ శోధనలు ఆయన ప్రక్కనే ఉంటే నాకు ఎందుకు వస్తాయి అనిపిస్తుంది. అందరూ బాగానే ఉన్నారు, నాకెందుకు ఇలాగైందని అనిపిస్తుంది. ప్రభు అసలు నా వైపు చూడటం లేదేమో అనిపిస్తుంది. నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. అబ్రహాంతో దేవుడు అంటాడు, నీకున్న ఏకైక కుమారుని నాకు ఇస్తావా? అబ్రహాం ఇచ్చాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, నువ్వు నన్ను నమ్మవు కాబట్టి నేను నిన్ను దీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అమ్మా బైబిల్లో మాట ఉంది, ఇట్ ఈస్ ఫెయిత్ విత్ ప్లీజెస్ గాడ్. మన పాటలు కాదు, మన ప్రసంగాలు కాదు, మన విశ్వాసము దేవుణ్ణి ఏం చేస్తుందంట? సంతోషపరుస్తుంది. ఇట్ ఈస్ ఫెయిత్ విచ్ ప్లీజ్. దేవుడట మన విశ్వాసాన్ని బట్టి ఆనందిస్తాడట. దేవునికి స్తోత్రం. కదా ప్రియులరా, అక్కడ ఉంది మీరు చూస్తే ఈ 8వ వచనంలో, సహోదరులరా ఏ యోగ్యతైనా మెప్పైనా ఉండిన ఎడల సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి ఇవి ధ్యానించండి.
అమ్మా, ఒక మనిషి స్థిరంగా ఉండాలి కానీ వాళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించరు, లోకానుసారమైనటువంటి వాటిని చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు అని అంటే అది అసాధ్యము స్థిరంగా ఉండడం. అందుకే ఏవి సత్యమైనవో, రమ్యమైనవో, న్యాయమైనవో, ఖ్యాతి గలవో వాటిని ధ్యానించండి. ఒక ఆయన అంటున్నాడంట, ఒక తమ్ముడు చెప్తున్నాడు నాతోటి, అన్న ఆయనకి ఫోన్ ఎలా వాడాలో రాదు, వైజాగ్ రైల్వే స్టేషన్లో నేను వెయిట్ చేస్తున్నాను. ఆయన ఒక డాక్టరు, మిషనరీ హాస్పిటల్కి వెళ్తూ కొత్త ఫోన్ కొనుక్కున్నట్టున్నాడు. నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, బాబు దీంట్లో జబర్దస్త్ ఎలా చూడాలో నేర్పిస్తావా అని అడిగాడంట. అంకుల్ గారు మీకు ఫోన్ ఎలా చేయాలో దీంట్లో వచ్చానంటే, నాకు ఫోన్ చేయడం వద్దులే కానీ జబర్దస్త్ చూడడం నేర్పించి అంటున్నాడంట. వీళ్ళరా జబర్దస్తులు, బిగ్ బాస్లు ఈ చూస్తూ ఉంటే పరిశుద్ధమైన ఆలోచనలు వచ్చేస్తాయి కదండి. ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏది ఖ్యాతి గలవో, ఏవి వాటి మీద ధ్యానము ఊరికనే రాయలేదు బైబిల్లో. మనం స్థిరంగా ఉండాలంటే మనం ధ్యానించేవి కూడా, మనం దేన్ని ధ్యానించాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రభు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రభు విషయాలు ధ్యానించాలి. అప్పుడు ఈ దేవుని బిడ్డలరా, ఒక తమ్ముడు ఒక షాప్లో కనిపించాడు నాకు. పక్క నుంచి చూస్తే గుండె అనుకున్నాను నేను. అటువైపు తిరిగాడు, జుట్టు ఉంది. ఇదేంట్రా, ఒకవైపు ఏమో జుట్టు ఉంది, ఒకవైపు ఏమో గుండెలాగా ఉంది. తమ్ముడు ఒకసారి ఎలా తిరగమ్మా అని అంటే, ఏంటన్నయ్య అని అంటున్నాడు. ఆ జుట్టు ఎలాగా గుండెని కప్పుకుంటూ ఇలా. ఈ అరగుండు ఇదివరకు పనిష్మెంట్ అనేవర్రా, ఇప్పుడు అరగుండు కొట్టించుకుంటున్న స్టైల్ అంటున్నామండి. ఆల్మోస్ట్ అరగుండులాగా ఉంది, ఇక్కడ దాకా గోకేశాడు దాన్ని. ఓన్లీ ఇక్కడి నుంచే ఉన్నాయి ఆ కోడి ఏకల్లాగా. ప్రియులరా, మనం దేన్ని ధ్యానిస్తామో అలాగే తయారవుతాం. నేను కాలేజీలో చదువుకునే దినాల్లో ఒక ప్యాంట్ ఉండేది. ఆ ప్యాంట్ నిండా జేబులు ఉండేవి. ఆ ప్యాంట్ ఏమో జిప్ ఇప్పేసినట్లు ఉండేది. ఈ ప్యాంట్లు అమ్ముతున్నారేంటారు అంటే, ఆ కాలంలో ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ అలాంటి ప్యాంట్ వేసుకున్నాడంట. అందుకే అందరూ అలాంటి ప్యాంట్లు వేసుకుంటున్నారు ఆ రోజుల్లో. నేను ఒకసారి బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే ఆ దినాల్లో ఇది ఇంద్రా చొక్కా అండి అన్నారు. ఇంద్రా చొక్కా ఏంట్రా బాబు అని అంటే, అది సినిమా పేరు. వద్దులే బాబు, నాకు ఆ చొక్కా వద్దులే, అయితే మామూలు చొక్కా ఇవ్వన్నాను. ప్రియులరా, మనము వేటిని ధ్యానిస్తామో అలాగే తయారవుతాం. ఓ దైవజనుడు అంటున్నాడు, ఒకవేళ మనము చిరంజీవినో పవన్ కళ్యాణో ఆరాధించామనుకోండి, మనము వాళ్ళలాగా అవ్వగలం. మనము ప్రభువుని చూసామనుకోండి, మనం ప్రభులాగా అవుతాం. ఆమేన్. అందుకే మనం ప్రభు వైపు చూడాలి, ప్రభు వాక్యాన్ని మనము ధ్యానించాలి. నేను ఆఖరిగా ఇక్కడ ఉన్న వారందరికీ చెప్పేది ఏంటంటే, మనలో విశ్వాసం ఉంది కానీ స్థిరమైన విశ్వాసం ఉండాలి. మనలో భక్తి ఉంది, మనలో ఆత్మీయత ఉంది కానీ అది స్థిరపరచబడాలి. లేకపోతే మేఘమెక్కం. అంతం వరకు నిలబడిన వారేనమ్మా మేఘమెక్కేది. తల వంచండి, ప్రార్థన చేస్తాను. అంతవరకు ప్రభు నువ్వు నేను స్థిరంగా ఉండాలని ఆయనలో కోరుతున్నాడు. నీ దగ్గర ఉంది అత్యంత విలువైనది. నీ ఆత్మను రక్షించడానికి ప్రభువే ఈ లోకానికి వచ్చాడు. నీ ఆత్మని రక్షించి నీకు ఆయన తన ఆత్మ సహాయం, పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించాడు. ఎందుకొరకు తెలుసా? నువ్వు నేను ఆయనలో చివరి వరకు స్థిరంగా ఉండాలని, ఆయన మేఘమెక్కాలని. ఒక్కసారి గుండెల మీద చేసుకుని, మనం పడిపోతున్నామా, మనం ప్రభువులో ఎదుగుతున్నామా ఒక్కసారి పరిశీలన చేసుకోండి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నువ్వు ఆత్మీయతలు ఏమైనా ఎదిగావా, ఫలించావా, అభివృద్ధి చెందావా? అంతకంతకు దిగజారిపోతున్నావా? ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. మా ఆ దినాన్ని అంటారట, ప్రభువా నేను నీకు పాటలు పాడలేదా, నిన్ను ఆరాధించలేదా, ప్రతి ఆదివారం ఆరాధనకు రాలేదా, ప్రసంగాలు చేయలేదా, అద్భుతాలు చేయలేదా నీ నామ పేరిట? ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ ప్రభు అంటాడు, ఎవరైతే నన్ను వెంబడిస్తారో చివరి వరకు స్థిరంగా ఉంటారు. ప్రభుని చాలామంది వెంబడించారు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో, కానీ చివరి వరకు నిలిచింది కొంతమందే.
వారికే దేవుడు అపోస్తలత్వాన్ని ఇచ్చాడు, వారి శిష్యులయ్యే భాగ్యం ఇచ్చాడు. ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోవా? ఒక్కసారి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. నిలబడతాను, పడిపోతాను, నిలబడతాను, పడిపోతాను. నీ వాక్యాన్ని కొన్నిసార్లు నాకు శ్రమలు వచ్చినప్పుడు, నాకు అవసరాలు వచ్చినప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటాను నీ వాగ్దానాల్ని. నా అవసరాలు తీరిపోయిన తర్వాత వెటకారంగా చూస్తాను. నేను నిలబడుతున్నానన్న పేరు మాత్రమే ఉంది, కానీ నేను పడిపోయిన వాడిని కానీ ఉన్నాను ప్రభువా. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం నీకు ఉంది, కానీ నువ్వు మృతుడవే అంటున్నాడు దేవుడు. నువ్వు ఎందుకు బ్రతికే ఉన్నావు ఆత్మీయంగా? ప్రభు ఈరోజు నీతోటి మాట్లాడాడు. ఒకసారి సమర్పించుకో. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. అయినా ఇంకా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇంకా అలాగనే ఉన్నప్పటికీ నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. చూసావా? ఎందుకొరకు తెలుసా? ఈరోజు కూడా చెప్పిన మాటలని సిల్లిగా తీసుకుంటావని కాదు. ఈరోజైనా నువ్వు సీరియస్గా తీసుకుని, ఈరోజైనా నువ్వు స్థిరమైన భక్తిలోనికి వస్తావని, శాశ్వతమైనటువంటి ఆ నిత్యరాజ్యంలోనికి అడుగు పెడతావని నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీతో మరలా మాట్లాడాడు ఈరోజు. ఒక్కసారి ఇంకా శేష జీవితం ఎంత ఉందో నీకు నాకు తెలీదు. ఆ శేష జీవితాన్ని ప్రభుకు సమర్పించు. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా ఉన్నట్లయితే, ప్రభు నాతో మాట్లాడాడు, నేను ఒక రకంగా నులివెచ్చని స్థితిలో ఉన్నానండి, ఇక్కడి నుంచి ప్రభు కొరకే నిజమైన సాక్షిగా స్థిరమైనటువంటి భక్తిలో ఆత్మీయతలో నేను ఎదగాలని, మేఘం ఎక్కాలని కోరుకుంటున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సిగ్గుపడక లేచి నిలబడండి. లేనట్లయితే ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఒకరోజు ఆయనకి నువ్వు లెక్క చెప్పుకో. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ప్రాంగణంలో నాయనా ఎంతమంది ఉన్నారన్నది మనుషులు చూస్తారు, కానీ ప్రతి ఒక్క ఆత్మని నువ్వు చూస్తున్నావు. ప్రజలు కావాలి, కానీ నీకు ప్రతి ఒక్కరు కావాలి. ఒక్క ఆత్మ నీ వైపు తిరిగినా నీకెంతో ఆనందం. ఒక్క ఆత్మ బలమైనటువంటి తీర్మానం తీసుకుని ఈరోజు నేను సిగ్గుమాలిన బ్రతుకుతున్నాను, వేషధారణం బ్రతుకుతున్నాను, నేను నిలబడి పడిపోతూ నులివెచ్చని బ్రతుకుతున్నాను. అత్యంత విలువైంది లోకంలో ఉందనుకున్నాను, కానీ నాలోనే ఉంది, అది నేనే అని వాక్యం చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు గ్రహించాను, గుర్తించానని. ఎవరైనా గ్రహించి గుర్తించి నీ వైపు తిరిగి వారి జీవితాలు సమర్పించుకుంటే నీకు ఎంత ఆనందము దేవా. నిలబడిన బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు నీ చేయి పట్టుకోవాలి. చివరి దాకా, నీ మేఘం ఎక్కేదాకా వారు నీతో నడవాలి, నిన్ను వెంబడించాలి. నీ ఆత్మ అభిషేకాన్ని, నీ ఆత్మ సహాయాన్ని మా సొంత బలంతో కాదయ్యా, మా వల్ల కాదయ్యా, మేము బలహీనులము, కానీ నీ ఆత్మ చేత ఈ బిడ్డలు నాయన నిలబడిన బిడ్డలు ప్రభా, నీ ఆత్మశక్తిని
నీ ఆత్మ సహాయాన్ని బిడలు పొందుకున్నవారే చివరిదాకా నీ మేఘమెక్కే వరకు నమ్మకంగా నీ కొరకు నిలబడి నేను వెంబడించి నీ మేఘమెక్కే కృప ప్రతి ఒక్క బిడికి దయచేయమని, నా కొరకు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి నన్ను నిత్య జీవానికి చేర్చడానికి నాకు నిత్య రక్షణ అనుగ్రహించిన యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. ఈ మంచులో ఇంత సమయం మీతో మాట్లాడడానికి నాకు టైం ఇచ్చినందుకు వందనాలు. మాట్లాడింది నేను కాదు, మాట్లాడింది ప్రభు అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ మాటలు మీరు రాత్రి వెళ్ళి పడుకున్నప్పుడు మరలా నెమరు వేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మరింత గొప్ప కార్యము నీ జీవితంలో చేస్తూ ఉంటాడని నేను నమ్ముతున్నాను. మీరు రేపు వచ్చేటప్పుడు అనేకుల్ని తీసుకుని రండి. రేపు ఎల్లుండ నేను ఇక్కడ ఉంటాను. రేపు ఎల్లుండ వాక్యము ఇంకా అద్భుతమైనటువంటి మాటలు ప్రభు వినిపించబోతున్నాడు. దేవుడు నాకు వాక్యము చెప్పడానికి ఇచ్చాడు. చెప్పే శక్తి కూడా ఆయన ఆత్మశక్తి కూడా నాకు ఇస్తున్నాడు. వినటానికి మీరు అనేకుల్ని తీసుకుని రండి. ప్రభు వారి జీవితంలో కార్యం చేస్తాడని నమ్ముతున్నాను. అంతవరకు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు, వేదిక మీద ఉన్న దైవజనులకి, అలాగనే ప్రభు కిషోర్ గారికి వందనాలు. శ్రేష్టమైన దైవ వర్తమానాన్ని ఇచ్చినటువంటి దైవజనుల గారికి మన పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు దయచేసి గుర్తుంచుకోనండి, మీ స్నేహితులను, మీ ఇరుగు పొరుగు వారికి, మీ బంధువులకు ఈ మీటింగ్స్ తెలియచేసి వారిని కూడా మీతో పాటికి తీసుకురండి. రేపు 6 గంటలకి ప్రారంభిస్తాం, 9 గంటలకల్లా ముగించేద్దాం అనుకుంటున్నాం. మంచు వలన గుర్తుంచుకోనండి. తర్వాత మీకు ఈ యొక్క సభలలో పాలు పంపులు ఇవ్వాలనుకుంటున్నాం కనుక రేపు ఎల్లుండి కానుకలను పడతాం, సిద్ధపడి రావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. దైవజనులు ఆశీర్వదిస్తారు. మన ప్రభు అయిన తండ్రి యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహాయము, సహవాసం మనందరికీ తోడై ఉండి ఆత్మీయంగా బలపరచుచు జరగబోవు 2 దినాల సభలకు కూడా తోడై ఉండి మనల్ని, మన సంఘాలని ఉజ్జీవపరిచి ఆయన మేఘమెక్కడి కొరకు ఆయత్తపరచునుగాక. ఆమేన్.